స్టార్ట్ అవుతుంది రికార్డింగ్. సో మనకి ఇది ఇమేజ్, ఎగ్జాంపుల్ నీ ఇమేజ్ అనుకో కొద్దిసేపు. ఓకే, ఉమ్. కొద్దిసేపు నీ ఇమేజ్ అనుకో. సో దీన్ని జావా స్క్రిప్ట్ సిఎస్ఎస్తో కాబట్టి జావా స్క్రిప్ట్ దాని విడ్త్ హైట్ అని ఇచ్చేస్తాం. ఓకేనా. సో ఫస్ట్ మనకి ఏం చేయాలి, ఫస్ట్ ఆ యొక్క ట్యాగ్ని రీడ్ చేయాలి ఫస్ట్, ఏది జావా స్క్రిప్ట్లకి. ఓకేనా. ఫస్ట్ ట్యాగ్ని రీడ్ చేయాలి మనం. ట్యాగ్ని రీడ్ చేయాలంటే ఏం చేయాలి, మనం ఒక వేరియబుల్ తీసుకోవచ్చు మనం. ఓకే, వేరియబుల్ తీసుకొని మనం ఏంది ఐఎంజీ ట్యాగ్ అనుకోవచ్చు, ఏదైనా ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చేసుకొని. సో మనం ఏంది, మనకి ఏం ఆబ్జెక్ట్ ఉంది, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ ఉంది, రైట్. సో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ తీసేసుకుని అందులో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్లో మనము డైరెక్ట్ ఏంది ట్యాగ్ సెలెక్టర్ తీసుకోవచ్చు, లేదంటే క్వరీ సెలెక్టర్ ఉంటుంది డైరెక్ట్ మనకి. క్వరీ సెలెక్టర్లో ఏం చేయొచ్చు మనం, డైరెక్ట్ స్పెసిఫిక్ అది క్లాస్ సెలెక్టర్ అయితే క్లాస్ సెలెక్టర్, ఐడి సెలెక్టర్ అయితే ఐడి సెలెక్టర్, లేదంటే ట్యాగ్ సెలెక్టర్ అయితే డైరెక్ట్ ట్యాగ్ ఇచ్చేసారు. ఓకేనా. ఇది ఇక్కడ ట్యాగ్ సెలెక్టర్ మనకి ఐఎంజీని టార్గెట్ చేస్తున్నాం మనం, రైట్. సో ఐఎంజీని టార్గెట్ చేసి ఐఎంజీ ఇక్కడ వచ్చేసింది. సో మనకి ఏం కావాలి ఇప్పుడు, ఐఎంజీ ట్యాగ్ యొక్క డాట్ క్లాస్ సెలెక్టర్ ఉంటుంది మనకి. ఓకే, చైల్డ్ క్లాస్ నేమ్ అని ఉంటుంది. చైల్డ్ క్లాస్ లిస్ట్ యాడ్, చైల్డ్ క్లాస్ లిస్ట్ డాట్ యాడ్ క్లాస్ యాడ్ చేయాలి మనం. సో క్లాస్ ఎట్లా యాడ్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ స్టైల్స్ అని ఉంటుంది మనకి ఇమేజ్. ఓకే, సో డాక్యుమెంట్ డాట్ స్టైల్, సో స్టైల్ డాట్ విడ్త్. ఓకే, సో స్టైల్ డాట్ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు ఏంది, సో డైరెక్ట్ ఇచ్చేయచ్చు మనం. డైరెక్ట్ ఏంది 100 పిక్సెల్ని ఇస్తున్నాం, సారీ. సో 100 పిక్సెల్ విడ్త్ 100 పిక్సెల్ ఇచ్చేసినాం. అబ్జర్వ్ చేయండి, 100 పిక్సెల్ అయింది ఇక్కడ చూడండి. సో మనకేంది జస్ట్ విడ్త్ హైట్ చెప్తున్నాం. మీకు విడ్త్ ఏంది స్టైల్ షీట్ ద్వారా, అంటే డైరెక్ట్ ఇమేజ్ ట్యాగ్ తీసుకున్నా, ఇమేజ్ ఆబ్జెక్ట్ ఇందులోకి వచ్చేసింది. అసలు యాక్చువల్లీ ఇందులోకి ఏమొచ్చిందన్న డౌట్ ఉందనుకో మీకు, మీరు ఏం చేయాలి, మనం ఏం చేయాలి, వెంటనే కన్సోల్ తీసుకోవాలి. కన్సోల్ డాట్ లాగ్. ఓకే, కన్సోల్ డాట్ లాగ్ తీసుకుని ఏం చేయాలి, ఇమేజ్ ట్యాగ్ తీసుకొని మనం డైరెక్ట్ బ్రౌజర్లోకి వెళ్ళిపోయి ఇన్స్పెక్ట్ చేసుకోవాలి. ఏం చేయాలి, ఇన్స్పెక్ట్ చేయాలి. ఇన్స్పెక్ట్ చేస్తే మనకి కన్సోల్లో మనకి అసలు ఆ వేరియబుల్కి ఏమొస్తుంది అనేది అర్థమవుతుంది. మనకి ఏమొస్తుందో వేరియబుల్కి ఇమేజ్ ట్యాగే వచ్చేస్తుంది డైరెక్ట్, రైట్. అంతే కదా, అవునా కదా. నాకు ఆన్సర్ ఇవ్వండి ఎవరు నొక్కలు. అవునన్నా. రైట్, ఓకే. సో ఎందుకంటే 2 స్క్రీన్లు లేవు ఇవ్వాలి, నాకు ఒక స్క్రీనే ఉంది. 2 స్క్రీన్లు ఉంటేనేమో నాకు రైట్ సైడ్లో పెట్టుకుంటాం మీది. సో మీరు తంబు పెడితే నాకు, బట్ ఒక స్క్రీన్ ఉంది కాబట్టి ఒకటి హైడ్ చేసి ఒకటి వర్క్ చేయాల్సి వస్తుంది కాబట్టి చెప్తున్నాను. ఓకేనా. ఓకే. అట్లా అందుకనే అడుగు, మీరు మాట్లాడండి కొద్దిగా ఎవరన్నా ఒకరు అనుమతి చేసి. ఓకే, ఓకే. ట్యాగ్ అంతా మనకి కన్సోల్లోకి వచ్చేసింది. సో మనకి ఇమేజ్ ట్యాగ్ అని డైరెక్ట్ ఓన్లీ స్టైల్ అప్లై చేయాలనుకుంటే ఇట్లా అప్రోచ్. మనకి ఏంటి, ఇప్పుడు ఇమేజ్ అనే దానికి ఇమేజ్ అనే ఒక ఇమేజ్ ట్యాగ్ వచ్చేసి ఇక్కడ సేవ్ అయింది వేరియబుల్. సో ఇమేజ్ ట్యాగ్ మనం ఏం చేయొచ్చు అంటే డాట్ తీసుకొని ఆబ్జెక్ట్ మోడల్ వస్తుంది అన్నమాట. ఓకేనా. సో ఇమేజ్ అనేది ఆబ్జెక్ట్ మోడల్ వస్తుంది. చూడాలనుకుంటే మీరు ఒకసారి మళ్ళీ, సో నేను కామెంట్ చేస్తున్నాను దీన్ని. సో ఒక్కసారి దీన్ని కామెంట్ చేద్దామమ్మా. కామెంట్ చేసేసి బ్రౌజర్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. బ్రౌజర్లో ఫ్రంట్ ఎండ్లో మనకి ఎలా కనిపిస్తుంది, ఇలా కనిపిస్తుంది కదా. సో ఇమేజ్ ట్యాగ్ ఉంది కదా. సో ఇమేజ్ ట్యాగ్ అనేది ఒక ట్యాగ్ వచ్చేసింది మనకి. ఇది ఒక ఆబ్జెక్ట్ అన్నమాట. సో మనకి ఎట్లా వస్తుంది, ఆబ్జెక్ట్లో మనకి కొన్ని ప్రాపర్టీస్ డైరెక్ట్గా అప్లై చేయొచ్చు అన్నమాట. సో ఆబ్జెక్ట్ ఎట్లా అప్లై చేయొచ్చు అంటే, ఈ ఆబ్జెక్ట్లో డాట్ కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి మనకి, స్టైల్, ఓకే, స్క్రోల్ అని కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. అప్కమింగ్ సెషన్లో ఇంకా అడ్వాన్స్ లెవెల్ చూద్దాం మనం 100%. బేసిక్ లెవెల్ స్టైల్ చూద్దాం. ఇప్పుడు ఆ సంపదకు వచ్చిన డౌట్ ప్రకారం క్లియర్ అవుతుంది కదా. స్టైల్ ఈజ్ ఈక్వల్ టు, ఇంకా మీరు ఏ ప్రాపర్టీ ఇద్దాం అనుకుంటే ఆ ప్రాపర్టీ అనేది విడ్త్ కావాలి కదా, విడ్త్ ఇచ్చేసేయండి. విడ్త్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, నేను ఒక డబుల్ కోర్స్ తీసుకొని ఎన్ని పిక్సెల్ కావాలి నాకు, ఒక 150 పిక్సెల్ కావాలి. సో అది సిమిలర్ టు దిస్ విడ్త్. ఇమేజ్ హైట్ కూడా తీసుకోవచ్చు. ఇమేజ్ ట్యాగ్ డాట్ హైట్, సో డాట్ హైట్ ఈజ్ ఈక్వల్ టు ఏంది, స్టైల్ చేయాలి, మర్చిపోయింది. స్టైల్ ప్రాపర్టీ కంపల్సరీ ప్రాపర్టీ యూజ్ చేసి స్టైల్లో ఆ ప్రాపర్టీ నుంచి ఆబ్జెక్ట్ నుంచి మళ్ళీ మనం హైట్ అనే ఒక ఆబ్జెక్ట్ని కాల్ చేయాలి. ఆ హైట్ అనే ఆబ్జెక్ట్ ప్రాపర్టీ అన్నమాట దానికి. ఇది అంటే సింపుల్గా ఏం చేయాలంటే అది అననమస్ ఫంక్షన్ అనుకోవచ్చు, సింపుల్గా కాల్ బ్యాక్ ఫంక్షన్ అనుకోవచ్చు దీన్ని, హైట్ని. సో హైట్ ఏం తీసుకుంటుంది, కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇన్పుట్గా ఒక మెజర్మెంట్ పిక్సెల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను హైట్ ఏమి ఇద్దాం అనుకుంటున్నా, 300 పిక్సెల్ ఇద్దాం. 300 200 పిక్సెల్ తీసుకుంటాం. 200 పిక్సెల్ తీసుకుంటాం. అబ్జర్వ్ చేసినట్టయితే మనకి సో పర్టికులర్ హైట్ వచ్చింది, రైట్. 100 విడ్త్, హైట్ 200 పిక్సెల్. క్లియర్. సో చూడండి ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చింది మనకి, ఇమేజ్ వచ్చింది. చూడండి ఇమేజ్లో ఇన్ని మెథడ్స్ ఉంటాయి మనకి. సో మనకి రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఏ మెథడ్ని కాల్ చేయాలో ఆ మెథడ్ని కాల్ చేస్తాం అనమాట. ఓకేనా. సో మీరు ఒక ఏదైనా ఈవెంట్స్ రాయాలనుకో, ఈవెంట్స్ కూడా ఉంటాయి. ఆన్ క్లిక్ అని, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ క్లిక్ ఈవెంట్ రాద్దాం సింపుల్గా. సో నేనేం చేసి ఇక్కడ ఒక ఆన్ క్లిక్ ఈవెంట్ అనేది ఇక్కడ నుంచి రాసి క్లిక్ చేసినప్పుడే ఇమేజ్ విడ్త్ హైట్ అనేది నాకేం కావాలి, తగ్గాలన్నమాట. ఫర్ బేసికల్గా ఏంది, లోడ్ అయిన పేజ్ మాత్రం ఒరిజినల్ మెజర్మెంట్స్ కనబడాలి నాకు. ఓకే,
రెజల్యూషన్ విడ్త్ హైట్ అనేది. బట్ ఎప్పుడైతే నా ఇమేజ్ మీకు క్లిక్ చేస్తున్నో నాకు కావాల్సిన విడ్త్ హైట్కి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా అంటే సో ఇమేజ్ ట్యాగ్కి సో డాట్ ఆన్ క్లిక్ అనే ఈవెంట్ రాస్తున్నా. సో ఆన్ క్లిక్ అనే ఈవెంట్ రాస్తున్నా. సో ఈవెంట్కి ఏం చేస్తున్నా అంటే అనానమస్ ఫంక్షన్ తీసుకుంటున్నా. మీకు తెలుసు అనానమస్ ఫంక్షన్ అంటే, రైట్? అవునా కదా? సో అనానమస్ ఫంక్షన్ అంటే మీకు తెలుసు. సో ఆన్ క్లిక్ చేసి అనానమస్ ఫంక్షన్ రాస్తున్నా. ఏం జరగాలంటే క్లిక్ చేయగానే నాకు సో ఈ ఇమేజ్ ట్యాగ్ అంటే సింపుల్గా ఏం చేయొచ్చు అంటే దిస్ అని రాసుకోవచ్చు మనం. సో ఓకే, దిస్ అని రాసుకోవచ్చు. రాకుండా డైరెక్ట్ దిస్ అని రాసుకోవచ్చు, లేకపోతే దిస్ అని రాసుకోవచ్చు. లేదంటే స్పెసిఫిక్గా మనం దిస్ రాయండి. దిస్ కీబోర్డ్ రాసి అర్థమవుతుంది. దిస్ స్టైల్ డాట్ ఓకే. సో విడ్త్ అనేది నాకు ఏం కావాలి? 100 పిక్సెల్ కావాలి. ఓకే, సో 150 పిక్సెల్ తీసుకుందాం. ఓకే, సో 100 పిక్సెల్ కావాలి. దిస్ డాట్ స్టైల్ డాట్ హైట్ అనేది ఎంత కావాలి మనకి? ఒక 200 పిక్సెల్ కావాలి. ఓకే, సో అనుకుంటున్నాం. సో ఇంత కావాలి నాకు ఫైనల్ అయితే. సో ఎప్పుడు జరగాలి ఇది? ఆన్ క్లిక్ చేసినప్పుడే దానికి. సో ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసినప్పుడే జరగాలి. నార్మల్గా హైట్ విడ్త్ ఇంతుంది. ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తానో ఆటోమేటిక్గా విడ్త్ హైట్ తగ్గిపోయింది చూడండి, రైట్? అంటే ఈవెంట్ అనేది ట్రిగ్గర్ అయింది. అర్థమైందా? క్లియరా? అంటే ఏమన్నా అంటే ఇది ఎక్కడ యూజ్ కాదు. సమ్ కండిషన్స్ ఎప్పుడన్నా యానిమేషన్స్ ఏమన్నా క్లిక్కబుల్ జరగాలంటే ఇప్పుడు హోవర్ చేసినప్పుడు కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అలా మనం సిఎస్ఎస్లో చూసుంటాం. అవన్నీ ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్లో కూడా చేయబోతాం కంపల్సరీ. అప్కమింగ్ క్లాసెస్లో అడ్వాన్స్ లెవెల్గా తీసుకెళ్తాం, బేసిక్ లెవెల్ నుంచి. ఓకేనా? సో ఇదైతే బేసిక్. ఇప్పుడు సంపద నీ డౌట్ ప్రకారం ఇది నీకు యూస్ఫుల్ అవుతుంది. చూడు, సో క్లిక్ ఈవెంట్ కాదు, బట్ డైరెక్ట్ నువ్వు ఏం చేయొచ్చు అంటే ఆ ఇమేజ్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసి, ఓకేనా, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్తో కాల్ చేసి దాన్ని క్వరీ సెలెక్టర్ ద్వారా. సో క్వరీ సెలెక్టర్ అన్నవాడు, లేదంటే ట్యాగ్ సెలెక్టర్ అన్నవాడు, లేదంటే బై ఐడి అన్నవాడు, బై క్లాస్ అన్నవాడు, ఓకేనా, ఏదైనా వాడు నీ ఇష్టం. సో క్వరీ సెలెక్టర్ ఇస్ బెటర్ అండ్ రికమెండెడ్ బికాజ్ ఎందుకంటే సింపుల్ అయిపోతుంది మనకి. ఓకేనా? సో ఆ ఆబ్జెక్ట్ని ఒక వేరియబుల్కి తెచ్చుకున్నాక సో ఇప్పుడు చెప్తున్నాను జస్ట్ బిఫోర్ స్టైల్ లెటర్ రాయాలి. సో ఈ ఆబ్జెక్ట్ ఇమేజ్ ఆబ్జెక్ట్ యొక్క లోపల స్టైల్ అని ఒక ప్రాపర్టీ ఉంటుంది, ఆబ్జెక్ట్ మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ని కాల్ చేసి ఆ మెథడ్కి మళ్ళీ ఏం చేయాలి? ఆ మెథడ్లోకి వెళ్ళి ఆ మెథడ్ అని వచ్చిందని దానికి ఒక కలెక్షన్ అని వచ్చింది సింపుల్గా. సో ఒక క్లాస్ అని వచ్చింది సింపుల్గా. సో మెథడ్ అంటే ఇక్కడ నుంచి ఆ మెథడ్ కాల్ చేసిన ఆ మెథడ్ లోపల మళ్ళీ దానికి సబ్ మెథడ్స్ ఉంటాయి. ఓకేనా? సో దాని మీద డిపెండ్ అయ్యింది. సో అలా ప్రాపర్టీని ఏం కాల్ చేస్తున్నాం? ఆ మెథడ్ లోపల ఒక ప్రాపర్టీని కాల్ చేస్తున్నాం. ఏంది? హైట్ ప్రాపర్టీని కాల్ చేస్తున్నాం. సో హైట్కి ఏంది? ఒక వాల్యూ అసైన్ చేస్తున్నాం. సో ఈ వాల్యూ అనేది విడ్త్, ఇది హైట్ విడ్త్, అట్లా ఇవి రెండు ప్రాపర్టీస్ హైట్ విడ్త్. ఓకేనా? క్లియర్ సంపద ఇది నీకు? సో ఇలా అప్లై చేసి ఇది అప్లై చేసి చూడు దానికి ఒకసారి కదా, దానికి ఒకసారి అప్లై చేసి ఉంటుంది. ఓకేనా? ఇలా మనం స్టైల్ అప్లై చేసి, బట్ డిఫరెంట్ స్టైల్స్ అనేది సిఎస్ఎస్లో ఏం వాడినాం ఆల్మోస్ట్ ఇక్కడ వాడతాను ట్రై చేద్దాం మనం. బట్ అటంటే కీ ఫ్రేమ్స్ అయితే వాడలేము ఇక్కడ మనం. బట్ డిఫరెంట్ కైండ్ ఈవెంట్స్ వాడచ్చు మనం ఇక్కడ. అంటే కీ ఫ్రేమ్స్ అక్కడికి ఏంది యానిమేషన్స్ కోసం కీ ఫ్రేమ్స్ వాడినాం కదా సో మనం సిఎస్ఎస్లో. బట్ ఇక్కడికి వచ్చే వరకు మనం ఏం వాడవచ్చు? ఈవెంట్స్ వాడచ్చు. బేసిక్ హోవరింగ్ ఈవెంట్స్ చాలా ఉంటాయి మనకి. ఈవెంట్స్ కీబోర్డ్ ఈవెంట్స్ ఉంటాయి. ఒక స్టెప్ బై స్టెప్ చెప్తున్నాం. బట్ ఏంటంటే ఇప్పుడు ఇనిషియల్గా ఇవాళ ఏంటంటే మీకు బేసిక్ లెవెల్లో ఒక ఏపీ అట్లా కాల్ చేస్తామని చూపిస్తాను. బేసిక్ లెవెల్ మనకి ఏంటంటే ఇది ఒక కాల్ ఉంది చూడండి, ఆల్రెడీ ప్రిపేర్ ఉంది కదా. సో మనకి ఏంటంటే ఇది జావా స్క్రిప్ట్లా. బట్ కమింగ్ టు జేక్వెరీకి వచ్చే వరకు సింటాక్స్ చేంజ్ అవుతుంది. జేక్వెరీకి వచ్చే వరకు నోట్ చేసే వరకు అక్కడ చేంజ్ అవుతుంది మళ్ళీ. ఓకేనా? రిక్వెస్ట్లు అనేది ఏపీఐకి అట్ట కాల్ చేస్తాం. జావా స్క్రిప్ట్ నుంచి చెప్తుంది. ఇప్పుడు జావా స్క్రిప్ట్లో ఏం చేస్తామంటే జావా స్క్రిప్ట్లో XML HTTP రిక్వెస్ట్ అనే ఒక ఇన్బిల్డ్ మెథడ్ ఉంటుంది మనకి. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి దీన్ని మనకి. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ లైన్లో ఏం జరుగుతుందంటే లైన్ నెంబర్ 23లో ఒక కాన్స్ట్ వేరియబుల్ తీసుకుని దానికి ఏదైనా నేమ్ ఇచ్చుకోండి ఇక్కడ. ఓకేనా? ఎనీ నేమ్ యూ కెన్. సో HTTPR అని నేను అక్కడ తీసుకుంటాం అర్థం అవ్వడానికి, సీనియర్ బేస్ చేసుకుని. సో ఇక్కడ ఏం చేస్తున్నాం? ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. క్లాస్ నుంచి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. ఆబ్జెక్ట్ని ఎట్లా క్రియేట్ చేస్తున్నాం? న్యూ కీవర్డ్ వాడి క్రియేట్ చేస్తున్నాం. న్యూ వాడుతున్నాం అంటే 100% ఒక క్లాస్ నుంచి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం మీనింగ్. ఒక ఇన్స్టెన్స్, సింపుల్గా చెప్పాలంటే ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాం మీనింగ్. ఆ ఇన్స్టెన్స్ లోపల ఏముంటాయి? ఆబ్జెక్ట్స్ అంటే ఆబ్జెక్ట్స్ నథింగ్ బట్ ఫంక్షన్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి, ప్రాపర్టీస్ ఉంటాయి, ఏమైనా ఉండొచ్చు అక్కడ. ఓకేనా? ఆ ఇన్స్టెన్స్ లోపల ఏదైనా ఉండొచ్చు. సో ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఆబ్జెక్ట్ లోపల మెథడ్స్ ఉండొచ్చు, ప్రాపర్టీస్ ఉండొచ్చు, ఇంకా అదే ఏదైనా ఉండొచ్చు అనమాట. సో మనకి ఏంది ఆ మెథడ్స్ అన్నీ ఇక్కడ వచ్చి స్టోర్ అయి ఉంటాయి ఇక్కడ. సో మనం ఏంది ఆ HTTPRలో ఒక ఓపెన్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నాం. ఓపెన్ అనే మెథడ్ 3 పారామీటర్లు తీసుకుంటుంది. ఓకేనా? సో ఫస్ట్ పారామీటర్ ఏంది? ఏ టైప్ ఆఫ్ రిక్వెస్ట్ అది? గెట్టా, పోస్టా, ప్యాచా, అప్డేటా, పుట్టా, ఏదో రిక్వెస్ట్ అనేది చాలా టైప్స్ ఉంటాయి మనకి. ఎక్స్ప్లెయిన్ చేస్తాం కమింగ్ క్లాస్లో. బట్ ఏదైనా ఇనిషియల్గా మనం గెట్ తీసుకుందాం. గెట్ అంటే డేటాను తీసుకురావాలి మనం అక్కడి నుంచి. ఓకేనా? సో ఏపీఐ అడ్రస్ పెట్టాలి మనం. సో ఏపీఐ అడ్రస్ పెట్టడానికి మనం ఏం చేస్తుంటే ఇనిషియల్గా ఇక్కడ ఒక డమ్మీ ఏపీఐ తీసుకుందాం. మనకి ఏం దొరుకుతుంది? డమ్మీ ఏపీఐ JSON
ప్లేస్ హోల్డర్ ఒకటి ఉంటుంది. ఓకేనా. సో జేసన్ ప్లేస్ హోల్డర్ ఉంది కదా. సో ఇది ఫేక్ ఏపీఐ అమ్మా. ఇక్కడ నుంచి మనకి నేర్చుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ వస్తుంది పోస్టర్స్ వస్తాయి, కామెంట్స్ వస్తాయి, డేటా. ఈ డేటా అనేది మనం ఎట్లా తీసుకోండి, మీ దాంట్లో కుదిరితే పోస్ట్ మ్యాన్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఏది పోస్ట్ మ్యాన్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా. సో పోస్ట్ మ్యాన్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయండి మీ దాంట్లో. సో ఏపీఐ కాల్స్ ఏదన్నా ఏపీఐ డెవలప్మెంట్ ఏపీఐ చెక్ చేయాలంటే ఈ పోస్ట్ మ్యాన్లో పాసిబిలిటీ ఉంటుంది అన్నమాట. పోస్ట్ మ్యాన్ అన్నా ఇన్స్టాల్ చేసుకోండి, లేదు పాసిబిలిటీ ఉంటే మీకు ఇక్కడ ఈ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకోండి. ఎక్స్టెన్షన్, క్రోమ్ ఎక్స్టెన్షన్ ఏంటంటే టాలెంట్ ఏపీఐ టెస్టర్ అని ఒకటి ఉంటుంది. ఓకే, టాలెంట్ ఏపీఐ టెస్టర్ అని ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది. దాన్ని ఇంటిగ్రేట్ చేసుకోండి. అది మన క్రోమ్ ఎక్స్టెన్షన్. అది ఇది ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇది ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే దీనికి ఇంటర్ఫేస్ ఎట్లా ఉంటుందంటే ఇలా ఉంటుంది మనకి, టాలెంట్ ఏపీఐ. ఓకేనా. సో టాలెంట్ ఏపీఐ. సో ఇది ఒక అప్రోచ్ కదా మీకు, ఇది ఒక అప్రోచ్ కదా. ఇది ఏం చేస్తుందంటే ఫస్ట్ ఇక్కడ ఏపీఐ కాల్ చేస్తుండో. సో మనకేంటి ఇక్కడ లోడ్ కాగానే ఆటోమేటిక్గా ఆ డేటాని కాల్ చేస్తున్నాం అనమాట. లోడ్ కాగానే పేజ్ లోడ్ కాగానే డేటాని సెండ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా. ఆన్ లోడ్ అని ఈవెంట్ ఉందా, ట్రిగ్గర్ అవుతుంది అన్నమాట. సో ఈ వేరియబుల్లో డేటా అంతా ఇచ్చిండు అనమాట. గెట్ రిక్వెస్ట్ కావాలి, నాకు ఏపీఐ అడ్రస్ ఇవ్వాలి మనము. సో ఏపీఐ అడ్రస్ ఏంది, మనం ఇక్కడ మనకి వచ్చేసి ఫేక్ ఏపీఐ ఏం తీసుకుందాం, పోస్టర్స్ తీసుకుందామా, ఒక 100 పోస్టర్స్ తీసుకుందాం. సో ఈ ఏపీఐ కావాలి. సో యూఆర్ఎల్ కాపీ చేసుకోండి. క్లిక్ చేయగానే ఇలా వస్తుంది మీకు, యూఆర్ఎల్ కాపీ చేసుకోండి. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు, పోస్ట్ మ్యాన్ ఇన్స్టాల్ చేసినాక పోస్ట్ మ్యాన్లో ఒక రిక్వెస్ట్ క్రియేట్ చేయండి. ఫస్ట్ మీకు ఇక్కడ బ్లాంక్ వస్తుంది మీకు. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక రిక్వెస్ట్ క్రియేట్ చేయండి. ఫస్ట్ ఏదైనా ఒక కలెక్షన్ క్రియేట్ చేయండి. సో న్యూ కలెక్షన్ క్రియేట్ చేయండి. న్యూ కలెక్షన్ క్రియేట్ చేస్తే హెచ్టిటిపి రిక్వెస్ట్ క్రియేట్ చేసేస్తే కలెక్షన్ క్రియేట్ అవుతుంది మీకు. ఓకేనా. సో కలెక్షన్ ఇక్కడ ఏదైనా ఒక నేమ్ ఇచ్చుకో, లేదా కలెక్షన్ క్రియేట్ చేయడానికి డైరెక్ట్ మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఇంటర్ఫేస్. సో గెట్ ఇక్కడ పేస్ట్ చేసేసండి యూఆర్ఎల్. ఓకేనా. సో యూఆర్ఎల్ పేస్ట్ చేస్తే మీకు ఏంటి, ఇక్కడ రిక్వెస్ట్ సెండ్ అని కొట్టగానే 100% రెస్పాన్స్ అనేది ఇక్కడ వస్తుంది. ఓకేనా. ఇది డేటా వస్తుంది అంటే ఏపీఐ సర్వర్ నుంచి వచ్చే డేటా ఇది మీకు. సో ఏది అర్రే ఆబ్జెక్ట్ ఇది. సో అర్రే ఆబ్జెక్ట్ అనమాట. ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఒక రికార్డ్ అనమాట. ఓకే. సో అట్లా 100 రికార్డ్స్ ఉంటాయి మనకి. ఓకేనా. సో ఈ రికార్డ్స్ని ఏం చేయాలి మనం ఇప్పుడు డిస్ప్లేలా, అంటే మన ఇంటర్ఫేస్లో నీట్గా డిస్ప్లే చేయాలి, డిజైన్ చేయాలి HTML. ఓకేనా. ఇది రెస్పాన్స్ వస్తుంది మనకి. ఈ రెస్పాన్స్ మనం ఏం చేయాలి, డైనమిక్గా మన వెబ్ పేజ్లో చూపించాలి. ఓకేనా. సో ఇది రిక్వెస్ట్. సో ఇక్కడ ఇదే యూఆర్ఎల్ ఇక్కడ వస్తుంది డేటా సక్సెస్ఫుల్గా. అప్పుడు ఏం చేయాలి, మనం మన కోడ్కి వెళ్ళిపోండి. సో మన కోడ్ కాడ ఇక్కడ రిక్వెస్ట్ ఇక్కడ ఏపీఐ అడ్రస్ కాడ అది ప్లేస్ చేసేసేయండి. సో ఇక్కడికి వెళ్తుంది. సో ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి డేటా లోడ్ కాగానే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే ఈ ఈవెంట్ ట్రిగ్గర్ అవుతుంది. ఫస్ట్ ఈవెంట్ ట్రిగ్గర్ కాగానే ఈవెంట్ ట్రిగ్గర్ అయ్యి ఇక్కడ నుంచి స్టేటస్ 200 అయితే అంటే సక్సెస్ఫుల్గా డేటా వస్తే, సో అక్కడి నుంచి ఏం చేస్తున్నాం, పార్స్ చేస్తున్నాం. వచ్చిన డేటాని పార్స్ చేస్తున్నాం. పార్సింగ్ ఎందుకంటే అక్కడ నుంచి స్ట్రింగిఫై వస్తుంది అన్నమాట డేటా. స్ట్రింగిఫై డేట్ని మనం లూప్ చేయలేము డైరెక్ట్. ఓకేనా. అక్కడ నుంచి వచ్చే ఆబ్జెక్ట్ జేసన్ డేటా అనేది స్ట్రింగిఫై మోడ్లో ఉంటుంది. జేసన్ స్ట్రింగిఫై మోడ్లో ఉంటుంది. సో స్ట్రింగిఫై మోడ్లో డేటాని మనం ఏం చేయాలి, పార్స్ చేసుకోవాలి. పార్స్ చేసుకుంటే ఇక్కడ ఈ బ్రౌజర్ ఈ ఆబ్జెక్ట్ మోడ్కి అంటే ఎగ్జాంపుల్ చూపిస్తుంది స్ట్రింగిఫై మోడ్కి దీనికి. సో నార్మల్ స్ట్రింగిఫై చేసి చూపిస్తాను. నార్మల్ వచ్చిన రెస్పాన్స్ని పేస్ట్ చేసి చూపిస్తాను. ఓకేనా. కన్సోల్ ఓకే డాట్ లాగ్ ఓకే. సో xhttpr డాట్ రెస్పాన్స్. ఓకే సారీ రెడీ స్టేట్ కాదు, రెస్పాన్స్ వచ్చిన రెస్పాన్స్ని కన్సోల్ చేసి చూపిస్తున్నాను. ఓకే. సో లోడ్ కాగానే కన్సోల్ చేసి చూపిస్తున్నాను. నేను ఎర్రర్ వస్తేనేమో కన్సోల్ డాట్ లాగ్ ఓకే. సో దెర్ ఈజ్ నో డేటా అవైలబుల్. సో సంథింగ్ వెంట్ రాంగ్ అని పెడదాం. ఓకే సంథింగ్ వెంట్ రాంగ్ అని పెట్టేసి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏం చేస్తుంది, రన్ ఆల్రెడీ సర్వర్లో రన్ అవుతుంది. లైవ్ సర్వర్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ అది ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకు డేటా వస్తుంది. రైట్ చూసిరా. సో ఈ డేటా అనేది ఎలా ఉందంటే స్ట్రింగిఫై మోడ్ ఉంది. సో ఇదేంది లూప్ కాదు, స్ట్రింగ్ ఫార్మేట్ ఉందన్నమాట. సో స్ట్రింగ్ ఫార్మేట్లో ఉంది. దీన్ని ఏం చేస్తాం మనం ఇప్పుడు డేటా అక్కడి నుంచి రెస్పాన్స్ వస్తుంది చూడమ్మా, ఆ ఏపీఐ నుంచి వస్తుంది డేటా మనకి ఇక్కడికి. ఓకేనా. మన లోకల్లో లేదు ఇది డేటా, వేరే ఏపీఐ నుంచి డేటా వస్తుంది మనకి. ఓకేనా. సో ఇలా చూసినట్టయితే మనకి నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఆ వచ్చిన డేటా స్ట్రింగిఫై మోడ్లో వస్తుంది, నాకు లూప్ తిరగదు. స్ట్రింగ్ ఫార్మేట్లో లూప్ తిరగదు మనకి. సో మనకు కావాల్సింది ఏంది, ఆబ్జెక్ట్, అర్రే ఆబ్జెక్ట్ కావాలి మనకి. దానికోసం మనం ఏం చేస్తామంటే మనకు ఒక ఇన్బిల్ట్ మెథడ్ ఉంది, జేసన్ పార్స్ అని ఒకటి ఉంది. ఇదేం చేస్తుందంటే మెథడ్ ఆ స్ట్రింగిఫై మోడ్లో ఉన్న అవుట్పుట్ని మనకేం చేస్తుందంటే ఆబ్జెక్ట్ మోడ్ అంటే ఇక్కడ ఈ బ్రౌజర్ అండర్స్టాండింగ్ లాంగ్వేజ్లో అంటే ఆబ్జెక్ట్కి కన్వర్ట్ చేస్తుంది అన్నమాట. అది స్ట్రింగిఫై ఆబ్జెక్ట్ని మన ఆబ్జెక్ట్ రియల్ టైం అంటే నార్మల్ ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ కన్సోల్ చేసి చూపిస్తాను.
సో console.log clg console.log ఓకే. సో console.log నేనేం చేస్తున్నా ఇక్కడ ఇప్పుడు రెస్పాన్స్ని పేస్ట్ చేస్తున్నాను, కన్సోల్ చేస్తున్నాను. సో ఇది కామెంట్ చేస్తాను కొద్దిసేపు, ఫర్ సమ్ టైమ్ ఐఎమ్ కామెంటింగ్ తీసుకోను. ఓకే, సో అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో ఇప్పుడు చూడండి ఎలా వచ్చింది, ఇందాక ఎలా వచ్చింది అంటే ఒక స్ట్రింగ్ లెక్క ప్రింట్ అయింది అది. ఇప్పుడు చూడండి ఒక యారో మార్క్ వచ్చింది ఇక్కడ మనకి. సో దాన్ని ఎక్స్పాండ్ చేయండి, చూడండి ఇదంతా డేటా ఇప్పుడు రీడబుల్ అన్నమాట. అంటే ఇప్పుడు లూపు ఫర్ ఈచ్ ఫర్ ఈచ్ ఇచ్చిన ఏ లూప్ తీసుకున్నా ఇప్పుడు లూప్ అవుతుంది అన్నమాట మనకి. సో దీన్ని డైనమిక్ ఏం చేయాలి, మనం డిస్ప్లేలో చూపించాలి. సో నిన్న మీకు చూపించిన చిన్న ఎగ్జాంపుల్, మొన్న చూపించిన సో నేను ల్యాప్టాప్ వాళ్ళకి నేను మొన్న చూపించిన ఎలా డైనమిక్గా డేటా ఫెచ్ చేయాలి డిస్ప్లేలకు అని చెప్పి చూపించింది మీకు, రైట్. సో డైనమిక్ ఎలా చేస్తాం మనం, ఫస్ట్ ఆ డిజైన్ చేసే ముందు మనకి ఏం డేటా వస్తుందో చెక్ చేద్దాం ఫస్ట్ మనం. సో మనకి ఏం డేటా వస్తుంది ఇక్కడ ఫస్ట్ యూజర్లో. సో వాడు వచ్చేసి సంథింగ్ ఏదో కంటెంట్ వస్తుంది, రైట్. సమ్ కంటెంట్ వస్తుంది, ఒక ఐడి వస్తుంది, టైటిల్ వస్తుంది, యూజర్ ఐడి వస్తుంది. సో నాకు ఇది వద్దు, ఇమేజెస్తో సహా ఉన్న డేటా కావాలి. సో మనం ఏం చేద్దామంటే పోస్టర్స్ విత్ ఇమేజెస్, ఐ వాంట్ సమ్ ఆల్బమ్స్ చెక్ చేద్దాం, ఫొటోస్. ఓకే, ఫస్ట్ ఏంటి ఇమేజెస్ ఫస్ట్ కంటెంట్ చూద్దాం, తర్వాత ఇమేజెస్ చూద్దాం. ఓకేనా, ఫస్ట్ కంటెంట్ ఏం చేద్దాం అంటే డిజైన్ చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం, పోస్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటి లైక్ ట్విట్టర్ పోస్ట్ చేస్తుంటాం ఇట్లా సమ్ టెక్స్ట్ కొట్టి అలా వస్తుంది అన్నమాట. మనకి ఏమొస్తుంది అవుట్పుట్ ఇవ్వడం మనకి క్లియర్గా. సో మనం చూసుకున్నట్టయితే మనకు ఐడి వస్తుంది ఇందులో. సో ఐడి ఒకే పెట్టేస్తే మనకేంటి బాడీ వస్తుంది, కొద్దిగా కంటెంట్ వస్తుంది, టైటిల్ వస్తుంది, రైట్. దాన్ని మనం ఒక చిన్న డిజైన్ చేసుకుందాం కంటెంట్ ఫస్ట్. సో ఎలా చేసుకుందాం అంటే ఫస్ట్ డమ్మీ HTML డిజైన్ చేసుకుందాం. ఓకే, ఈ ఇమేజ్ రిమూవ్ చేసేద్దాం. ఓకే, డమ్మీ HTML డిజైన్ చేసుకుందాం. ఫస్ట్ మనకు ఒక డివ్ తీసుకుంటాను నేను ఫస్ట్ ఇనిషియల్గా. సో డివ్ లేబుల్లో మనకి ఏమొస్తుంది అక్కడ ఫస్ట్ ఇనిషియల్గా మనకు టైటిల్ వస్తుంది, రైట్. టైటిల్ కోసం ఏం చేద్దామంటే మనము ఒక H3 తీసుకుందాం. ఓకే, H3 తీసుకుందాం టైటిల్ కోసం, టెస్టింగ్ టైటిల్. సో టైటిల్ అని పెట్టదు, సింపుల్గా టైటిల్ తీసేసుకుందాం. ఓకే, సో మనకేంటి నెక్స్ట్ బాడీ వస్తుంది కదా. సో బాడీ కావాలంటే మనం ఏం చేద్దాం, ఇక్కడ పారాగ్రాఫ్ తీసేసుకుందాం. ఓకే, సో పారాగ్రాఫ్ తీసేసుకొని బాడీ వస్తుంది ఇక్కడ, రైట్. సో బాడీలో లారెమ్, సో లారెమ్ LOREM డమ్మీ డేటా తీసుకుందాం. సో దీన్ని ఫార్మాటింగ్ చేసుకుంటున్నా, ఫార్మాటింగ్ మై డాక్యుమెంట్. సో ఫార్మాట్ చేసి ఇట్లా వస్తుంది మనకి. ఇప్పుడు దీనికి కొద్దిగా ఏంటి ఇంటర్ఫేస్లో చూసినట్టయితే మనకు నార్మల్గా కనిపిస్తుంది కదా ఇలా. సో దీన్ని ఏం చేద్దాం, కొద్దిగా స్టైలింగ్ చేసుకుందాం. నార్మల్గా కనిపిస్తుంది కదా నాకు, కొద్దిగా స్టైల్ చేసుకుందాం దీన్ని, అంటే ఒక CSS చేసుకుందాం దీన్ని. ఓకే, సో CSS చేసుకుందాం ఫటాఫట్. CSS STYలో స్టైల్ ట్యాగ్ కొట్టేద్దాం. సో మనకేంటి కావాలి, మెయిన్ డివ్ ట్యాగ్ ఉంది కదా. సో మనకి H1 ఎలా ఉంటుంది, డివ్ ట్యాగ్ విడితిద్దాం ఫస్ట్. సో డివ్కి ఒక క్లాస్ ఇచ్చేసుకుందాం. క్లాస్ వచ్చేసి మెయిన్ అని ఇచ్చేసుకుందాం. ఓకే, మెయిన్ అని ఇచ్చేసుకుని క్లాస్. సో మెయిన్ లోపల H1 ఇచ్చి డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు మనం. సో డాట్ మెయిన్ని క్లాస్ సెలెక్టారు, డాట్ మెయిన్ అంటే ఏంటి క్లాస్ సెలెక్టార్ని యాక్సెస్ చేస్తున్నాం. సో క్లాస్ సెలెక్టార్ తీసుకొని దాని యొక్క కొన్ని ప్రాపర్టీస్ విడ్త్ ఇచ్చుకుందాం. ఇనిషియల్గా విడ్త్ ఏం చేద్దాం, విడ్త్ 70% తీసుకుందాం అమ్మా. ఫుల్ స్క్రీన్లో 70% తీసుకుంటాను నేను. ఓకేనా, సో ఫుల్ స్క్రీన్ 70% తీసుకున్నాను. విడ్త్ ఒకటే, హైట్ ఏమి ఇస్తలేను. ఓకేనా, సో దీన్ని మిడిల్లో చేయాలి కాబట్టి, సెంటర్కి చేయాలి కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే మార్జిన్. ఓకే, మార్జిన్ చెప్పండి, ఒక్కరు చెప్పాలి నాకు. మార్జిన్ సెంటర్ చేయాలంటే ఏం చేయాలి దాన్ని, సపోర్ట్ చేస్తారు చెప్పాలి. ఒక్కరు అన్మ్యూట్ చేయండి నాకు ప్లీజ్. మౌనిక, స్వాతి, సంపద అన్మ్యూట్ అయింది. చెప్పమ్మా. ఇప్పుడు దాన్ని సెంటర్ చేయాలమ్మా, నేను ఏం చేయాలి, మార్జిన్ ఏం చేయాలి, జీరో ఆటో తీసుకున్నా. సెంటర్కి వచ్చిందా చెక్ చేద్దాం ఒకసారి. వచ్చిందా, డన్, వచ్చేసింది కదా. బార్డర్ కావాలి, స్టైలింగ్. ఓకే, మనకు మెయిన్కి ఏం తీసుకుందాం, బార్డర్ తీసుకుందాం. బార్డర్ వచ్చేసి 1 పిక్సెల్ సాలిడ్ గ్రీన్. సో గ్రీన్ ఆర్ గ్రీనిష్ ఎల్లో. 1 పిక్సెల్ సాలిడ్ గ్రీన్ ఆర్ గ్రీనిష్ ఎల్లో తీసేసుకుందాం. సో దీనికి ఏం బార్డర్ లైట్గా బార్డర్ ఇద్దాం. బార్డర్ వచ్చేసి ఒక 5-6 పిక్సెల్ ఇద్దాం. సో బార్డర్ రేడియస్ 6 పిక్సెల్ ఇద్దాం. సో బార్డర్ రేడియస్ ఏం చేస్తుంది, బార్డర్ రేడియస్ యొక్క యూజ్ ఏంటి, ఓకేనా. బార్డర్ రేడియస్ సెట్ చేసి వచ్చేసి కర్వ్ వచ్చింది, రైట్. సో మనం ఏం చేద్దాం, టెక్స్ట్ అనేది కొద్దిగా లోపల ఇన్సైడ్ ఏంటంటే కొద్దిగా స్పేసింగ్ లేదు కదా. సో మనం ఏం చేయాలి చెప్పమ్మా, ఎవరైనా ఒకరు చెప్పండి.
టెక్స్ట్ స్పేసింగ్ కావాలి అరౌండ్. ఏం చేయాలి లావణ్య? టెక్స్ట్ అలైన్ సెంటర్ అన్న. ఏం చేయాలి? టెక్స్ట్ ఇన్నర్ ఇప్పుడు డివిజన్ గ్రీన్ కలర్ మార్క్ ఆ, ఇచ్చిన కదా ఇక్కడ, padding. గ్రీన్ కలర్ ఇచ్చిన ఇక్కడ దీనికి Padding స్పేసింగ్ కావాలి. ఇవ్వాలి. ప్యాడింగ్ రైట్ ప్యాడింగ్. అక్కడ టూ అన్న టీ 2 టైమ్స్ వచ్చింది అన్న H3 లో. అర్థం కాలేదు. టైటిల్. ఓకే నో ప్రాబ్లం, స్పెల్లింగ్. ఓకే. సో ప్యాడింగ్ అనేది ఒక 10 పిక్సెల్ ఇచ్చుకుందామా. సో 10 పిక్సెల్ వచ్చినట్లయితే మన కార్డు ఓకే నైస్ డిజైన్ బాగానే ఉంది ఇది. ఓకేనా, ఇప్పుడు నాకేం కావాలంటే ఈ డేటా అనేది ఈ ఫార్మేట్లో ఒకటి దాని తర్వాత ఒకటి రావాలి. ఓకేనా, సో ఎలా డైనమిక్ డేటా ఎక్కడ దాకా వచ్చింది మనకి రెడీగా ఉంది, మనకి ఈ స్క్రిప్ట్లో రెడీగా ఉంది డేటా రైట్. సో డేటా రెడీగా ఉంది, ఇప్పుడు డైనమిక్గా దాన్ని ఏం చేయాలి, డిస్ప్లేలో పెట్టాలి రైట్. సో ఎలా పెట్టాలి మనం సింపుల్గా, సో మీకు తెలిసింది ఆల్రెడీ అంతకుముందు చెప్పినా మీకు రైట్. సో ఎలా అంటే మనకు టెంప్లెట్ లిటరల్ వాడతాం, ఇక్కడ టెంప్లెట్ లిటరల్ ఉంటుంది కదా లిటరేట్. సో కంట్రోల్ X కొడతాం. సో మనకి ఎక్కడ డేటా వస్తుంది, ఇక్కడ రెస్పాన్స్ వస్తుంది రైట్. మనం ఏం చేయాలి చెప్పాలి, మనం ఏం చేయాలి ఫస్ట్ ఇనిషియల్గా ఇక్కడ చేయాలంటే ఫస్ట్ ఇనిషియల్గా ఒక ట్యాగ్ పెట్టుకోవాలి, ఇక్కడ ఏదైనా ఒక డివిజన్ ట్యాగ్ పెట్టాలి రైట్. సో నేనేం చేస్తున్నానంటే కంటెంట్ అని ఒక డివ్ తీసుకుంటున్నాను. ఓకేనా, ఈ డివ్లో ఆ డేటాని పెట్టేస్తాను నేను రైట్. సో నేను ఏం చేస్తున్నాను సింపుల్గా ఇనిషియల్గా రాగానే వచ్చిన డేటాని ఒక వేరియబుల్ తీసుకుంటాం ఫస్ట్ ఇనిషియల్గా. ఇక్కడ రెస్పాన్స్ వస్తుంది, మనం ఏం చేయాలి చెప్పండి, కాన్స్ ఒక వేరియబుల్ తీసుకుంటున్నాము. నేను కాన్స్ట్ కార్డ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నా, అంటే నేమ్ ఇచ్చుకుంటున్నా కార్డ్ అని. సో దాని కార్డ్ అని ఒక నేమ్ పెట్టుకుంటున్నాను నేను. ఓకేనా, సో నేను ఏం చేస్తున్నా కార్డ్ అని నేమ్ పెట్టుకొని రెస్పాన్స్ అయితే ఏదైతే వస్తుందో ఆ రెస్పాన్స్ని ఇక్కడ టెంప్లెట్ లిటరల్ తీసుకొని ఆటోమేటిక్గా అందులో ఏంది డేటా డైనమిక్గా పెట్టచ్చు మనం. సో మన కాడ ఉన్న HTML కంటెంట్ పేస్ట్ చేస్తున్నాం ఇక్కడ రైట్. సో ఇక్కడ పేస్ట్ చేసేసి ఇక్కడ కోడ్ తీసుకుంటున్నాం రైట్, క్లోజ్ చేసేస్తున్నాం. అంటే ఇది వేరియబుల్లో స్టోర్ అయింది రైట్. ఇప్పుడు మన డైనమిక్గా డేటా అయ్యొచ్చు రైట్. ఈ టైటిల్ ప్లేస్లో ఏం చేయాలి మనం, సో డాలర్ కలీబ్రేస్ ఓపెన్ చేసేసి ఇక్కడ మనం ఏం చేయాలి, డేటా ఏమొస్తుంది అక్కడ మనకి, ఒకసారి ఇక్కడికి వెళ్ళండి, ఒకసారి రీఫ్రెష్ పెట్టండి. సో మనకు అబ్జర్వేషన్ ఓకే వెయిట్ ఎందుకు వస్తలేదంటే కొద్దిసేపు ఇది కామెంట్ చేయండి. సో కామెంట్ చేయండి, ఇప్పుడు డేటా వస్తుంది, వెయిట్ చేయండి. ఫస్ట్ అక్కడ వచ్చే పారామీటర్స్ రాసుకోండి, గుర్తుపెట్టుకోండి అంతే. మన పారామీటర్ ఏమొస్తుంది, టైటిల్ బాడీ వస్తుంది అంటే మనకు కావాల్సిన టైటిల్ బాడీ రెండే కదా ఇక్కడ కావాల్సింది. సో మనం ఏంటి టైటిల్ బాడీ మాత్రమే తీసుకుంటాం. సో టైటిల్ బాడీ టైటిల్ వచ్చేసి ఏంటి డాలర్ కలీబ్రేస్ వచ్చేసి మనకి రెస్పాన్స్ ఓకే డాట్ టైటిల్. ఓకేనా, రెస్పాన్స్ డాట్ టైటిల్. ఓకేనా, అంతే కదా. ఇలానైనా మరి ఏమైనా మర్చిపోతున్నాం చెప్పాలి మీరే. కరెక్టేనా నేను చేసేది? ప్లీజ్ మౌనిక కరెక్టేనా నేను చేసేది? మౌనిక, సాహితి, మౌనిక లెఫ్ట్. ఓకే సాహితి, సాహితి నేను చేసేది కరెక్టేనా? అది కోడింగ్ నేను చేసే కోడింగ్ కరెక్టేనా అంటున్నా? కరెక్టేనా అది? ఓకే సరే పర్లేదు, కరెక్ట్ కాదు. ఓకేనా, ఇది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటే ఫస్ట్ ఇనిషియల్గా మనం ఒక స్ట్రింగ్ తీసేసుకొని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకొని ఫర్ లూప్ చేయాలి. అది అర్రే ఆబ్జెక్ట్ అని చెప్పినా కదా ముందే నేను, అవునా కదా. అర్రే ఆబ్జెక్ట్ ఏం చేయాలి, లూప్ చేయాలి. లూప్ చేయాలంటే మనము ఇండెక్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఒక కీవర్డ్ వాడతాము, ఐటమ్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఒక కీవర్డ్ వాడతాం. ఏంటది చెప్పాలి. దీన్ని కూడా CARD కార్డ్ అని తీసుకుంటున్నా. సో కార్డ్ అవసరం లేదు, C అని తీసుకోండి. ఓకేనా, C ఏం కీవర్డ్ వాడాలి చెప్పాలి. ఇక్కడ ఇన్ వాడాలా ఆఫ్ వాడాలా? ఇన్ ఏం చేస్తుంది, ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఆ యొక్క ఇండెక్స్ నెంబర్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది ఇన్ అనేది. సో మనం ఆఫ్ వాడాలి. మనకు కావాల్సింది ఏంటి, ఐటమ్ కావాలి కాబట్టి ఆఫ్ వాడాలి. ఆఫ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది,
మనకి అర్రే ఏంటి రెస్పాన్స్, రైట్? ఇక్కడ అర్రే ఏంటి రెస్పాన్స్, రైట్? రెస్పాన్స్ అనేది అర్రే మనకి ఇక్కడ. ఆ రెస్పాన్స్లోకి వెళ్ళి ఒక్కొక్క ఐటమ్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఆఫ్ వాడుతున్నాం మనం. సో ఫస్ట్ ఐటమ్ వచ్చి సీలో వస్తుంది, ఓకేనా? ఈ సీలో వస్తుంది, సిడిఎం పెడదాం, కార్డ్ అనుకుందాం, ఓకేనా? కార్డ్ అనుకుందాం. ఈ ఫర్ లూప్లో మనం ఏం చేయాలి, ఎవ్రీ లూప్లో ఎవ్రీ ఇటరేషన్లో ఏం చేయాలంటే ఈ కార్డ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం కదా, ఈ కార్డ్ అనే ఒక వేరియబుల్కి సో మనం ఈ కార్డ్ అనే వేరియబుల్కి ఏం చేయాలి, అపెండ్ చేయాలి. ఏం అపెండ్ చేయాలి, ఆ వచ్చిన రెస్పాన్స్లోకి వెళ్ళి, ఓకే, ఆ వచ్చిన ఇప్పుడు అపెండ్ చేయాలి. ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడ టెంప్లెట్ లిటరల్ తీసుకొని అక్కడ మనం ఈ కంటెంట్ అనేది పేస్ట్ చేయాలి, ఓకే? ఇక్కడ లూప్లో పెట్టాలి మనం, అంటే ఆ కార్డ్ ఏదైతే ఉంటుందో లూప్లో పెట్టాలి. లూప్లో ఎవ్రీ టైం దానికి అపెండ్ చేయాలి. దేనికి అపెండ్ చేయాలి, కార్డ్కి అపెండ్ చేయాలి. సో ఇది ఆల్రెడీ డివ్ కాబట్టి మనకి బ్లాక్ లెవెల్ అని వస్తుంది, ఓకేనా? సో మనకి ఎవ్రీ టైం ఏం చేస్తుంది, ఫర్ లూప్లోకి వచ్చేసి ఫర్ లూప్ దీని ఒకసారి ఇక్కడ మూవ్ చేస్తే మీకు నీట్గా అవుపిస్తుంది. దీని ఒక లెవెల్ తీసుకొస్తుంది, ఇది కార్డ్. సో మనకి ఏమవుతుంది, ఫర్ లూప్లో రెస్పాన్స్ వస్తుంది. ఈచ్ ఇటరేషన్లో ఒక ఐటెంలోకి వచ్చేస్తుంది. ప్రతి ఇటరేషన్లో ఈచ్ ఇటరేషన్లో ఏం చేస్తున్నాం అంటే ఆ కార్డుని తీసుకొని స్ట్రింగ్ కదా, అది డేటా టైప్ స్ట్రింగే కదా, అది ఓవర్ చేయండి ఒకసారి, ఆ స్ట్రింగే కదా అది. సో స్ట్రింగ్ ఏం చేస్తున్నాం అంటే అపెండ్ చేస్తున్నాం. ఎవ్రీ టైం ఈ యొక్క HTML కంటెంట్ని అంటే కార్డ్ని అపెండ్ చేస్తున్నాం అనమాట, ఓకేనా? సో ఈ వేరియబుల్లో స్టోర్ అవుతుంది అనమాట. సో అట్లా మనం ఏం చేస్తాం, ఎవ్రీ టైం ఒక కార్డ్ టైటిల్ ఇచ్చేస్తున్నాం, కార్డ్ బాడీ ఇచ్చేస్తున్నాం. కార్డ్ బాడీ ఎట్లా ఇస్తాం మనం, సింపుల్ ఇది రిమూవ్ చేసేయండి. సో ఇక్కడ ఏం చేయాలి, సింపుల్గా డాలర్ కర్లీ బ్రేసెస్ రెస్పాన్స్ డాట్ బాడీ, ఓకేనా? సో ఇలా మనకి ఎవ్రీ రెస్పాన్స్ అనేది రెడీగా ఉంది కార్డులో. ఇప్పుడు మనం ఏం చేయాలి, బాడీకి అటాచ్ చేయాలి, బాడీలో ఇన్సర్ట్ చేయాలి. ఏం చేయాలి, సింపుల్గా బాడీలో ఇన్సర్ట్ చేయాలి మనం, రైట్? సో బాడీలో ఇన్సర్ట్ చేయాలి. ఎలా చేయాలి చెప్పాలి, ఒక్కళ్ళు చెప్పండి బాడీలో ఎట్లా ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటుంటే, ఇప్పుడు డేటా అనేది ఇలా రెడీగా ఉంది నాకు. ఈ డేటాని దీనికి ఇన్సర్ట్ చేయాలి, దీనికి అటాచ్ చేయాలి. ఈ ప్లేస్లో నేను ఇంటిగ్రేట్ చేయాలి, ఓకేనా? ఏం చేయాలి చెప్పండి ఒక్కళ్ళు. మనకేంటి డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ ఉందా చెప్పాలి, తెలుసా? తెలియదంటే నేను కంటిన్యూ చేస్తాను, ఏం కాదు. తెలీదు అన్న, మళ్ళీ చెప్పండి. ఓకే, ఇప్పుడు డేటా అనేది లూప్ అయిందిరా, అక్కడ నుంచి వచ్చి ఏపీఐ నుంచి వచ్చే డేటా, ఇక్కడ నుంచి ఏపీఐ ఎండ్ పాయింట్ నుంచి వచ్చే డేటా అనేది మనకి. సో మనకేంటి ఏపీఐ నుంచి డేటా రావాలంటే ఏంటి మనకి, XML HTTP రిక్వెస్ట్, జావా స్క్రిప్ట్ లేదు, ఓన్లీ జావా స్క్రిప్ట్, ఓకేనా? జావా స్క్రిప్ట్లో ఒక ఏపీఐ కాల్ చేయాలంటే ఇన్బిల్ట్ మెథడ్ ఉంది మనకి, ఓకే? HML HTTP రిక్వెస్ట్ అని ఒక సంథింగ్ ఇన్బిల్ట్ రిక్వెస్ట్ ఉంది మనకి, ఓకే? సో ఈ రిక్వెస్ట్ మెథడ్ అనేది ఏం చేస్తుందంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం, దీంతో ఒక వేరియబుల్ వచ్చింది. ఆ వేరియబుల్కి వచ్చి ఒక మెథడ్ని కాల్ చేస్తుంది. సో ఈ వేరియబుల్లో ఒక ఆబ్జెక్ట్ అని క్రియేట్ అయింది. సో ఈ ఆబ్జెక్ట్లకి వచ్చి ఏం చేస్తున్నాం, ఒక ఓపెన్ అనే మెథడ్ కాల్ చేస్తున్నాం. ఇది అర్థమైంది క్లియర్గా అందరికీ. సో 3 పారామీటర్స్ తీసుకుంటే థర్డ్ పారామీటర్ 2 అని ఇచ్చేసేయాలి, ఓకేనా, డిఫాల్ట్గా. సో దీని ఏం చేస్తున్నాం, సెండ్ చేస్తున్నాం. ఎట్లా సెండ్ చేస్తున్నాం, సమ్ డేటాతో సెండ్ చేస్తున్నాం మనం. సో అది ఎప్పుడు సెండ్ చేస్తున్నామంటే ఆన్ లోడ్, అంటే పేజ్ లోడ్ అయినప్పుడు సెండ్ చేస్తున్నాం, ఓకేనా? దీని ఏంది, ఆన్ లోడ్ ఈవెంట్ మీద క్లిక్ చేస్తుంది, పేజ్ లోడ్ అయినప్పుడు సెండ్ చేస్తున్నాం. పేజ్ లోడ్ కాకుండా క్లిక్తో ఈవెంట్ చేయాలి, బటన్ క్లిక్ చేసినప్పుడు డేటా రావాలనుకోండి. సో అది కూడా చూపిస్తాను నెక్స్ట్ నేను, ఓకేనా? ఫస్ట్ అయితే ఏమవుతుంది, ఆన్ లోడ్లో పేజ్ లోడ్ కాగానే సమ్ డేటా వస్తుంది. డేటా వచ్చేసి మనకి ఏమవుతుంది, రెస్పాన్స్లోకి వస్తుంది. ఎట్లా వస్తుందంటే సో ఒక వేరియబుల్ స్టోర్ చేసుకుంటే HTTPRలో రెస్పాన్స్ అని ఒక వేరియబుల్ ఉంటుంది, ఓకే? రెస్పాన్స్ అని ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆ రెస్పాన్స్ ఆబ్జెక్ట్ కాల్ చేస్తున్నాం, ఓకే? సెండ్ చేసింది ఇక్కడ లైన్ నెంబర్ 32 కూడా సెండ్ చేసింది ఏపీఐకి. ఏపీఐ సమ్ డేటా రెస్పాన్స్ ఇచ్చింది మనకి. ఆ డేటాను ఎక్కడ క్యాచ్ చేస్తున్నాం అంటే కండిషన్ చెక్ చేసుకుంటున్నాం. ఆన్ లోడ్ పేజ్ లోడ్ కాగానే ఇఫ్ కండిషన్ పెట్టుకొని, సో మనకి ఈ XHTTPRలో ఒక స్టేటస్ అనే ఒక ప్రాపర్టీ ఉంది. ఆ స్టేటస్ అనే ప్రాపర్టీ అనేది 200 అయితే ఈక్వల్ టు 200 అయితే అంటే సక్సెస్ అనమాట. 200 కోడ్, సక్సెస్ కోడ్ 200 అనమాట. సో 200 అయితే మనం ఏం చేస్తున్నాం, నెక్స్ట్ స్టెప్లో ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటున్నాం రెస్పాన్స్ అని. ఇది ఏదైనా తీసుకోవచ్చు మీరు, నేమ్ మీ ఇష్టం అది, ఓకేనా? మీ ఇష్టం ఏది నేమ్ అని తీసుకోవచ్చు. ఈ వేరియబుల్లో ఆ ఏపీఐ నుంచి వచ్చిన డేటాని రెస్పాన్స్ని సేవ్ చేస్తుంది. ఆ డేటా ఎక్కడి నుంచి వస్తుందంటే XHTTPR వేరియబుల్లోకి వచ్చి రెస్పాన్స్ అనే ఒక ప్రాపర్టీ అంటే ఒక ఆబ్జెక్ట్ వస్తుంది ఆటోమేటిక్గా. వాళ్ళకి సక్సెస్ అయితే ఒక ఆబ్జెక్ట్ వస్తుంది అక్కడికి. ఆ ఆబ్జెక్ట్ని కాల్ చేసి ఈ వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. సో స్టోర్ చేసి చెకింగ్ కోసం మనం చేసినాం. ఇక్కడ కన్సోల్ చేసుకొని లాక్ చేసుకొని చూసుకున్నాం, మనకి కన్సోల్లో కనిపిస్తుంది. ఇక్కడ కన్సోల్లో కనిపిస్తుంది మనకి ఇలా. సో ఇది మన ఆబ్జెక్ట్. సో కన్సోల్లో కనిపించే ముందు మనకి ఒక మెథడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం. JSON పార్స్ అని ఎందుకు వాడుతున్నాం అన్న క్వశ్చన్ వచ్చింది. ఏంటంటే JSON పార్స్ ఎందుకు వాడతామంటే అక్కడ నుంచి రెస్పాన్స్ అనేది JSON స్ట్రింగిఫై మోడ్లో వస్తుంది మనకి, అంటే స్ట్రింగ్ ఫార్మాట్లో వస్తుంది.
స్ట్రింగ్ని మనము లూప్ చేయలేము ఫర్ లూప్ తోటి, ఓకేనా. అంటే స్ట్రింగ్ అది ఎట్లా వస్తుంది, ఆబ్జెక్ట్ కదా, డిఫరెంట్ ఐటమ్స్ వస్తుంటాయి, చాలా పోస్టులు వస్తున్నాయి, అలా ఒక 100 పోస్టులు వస్తున్నాయి కదా. సో 100 పోస్టులు వస్తున్నాయి కానీ స్ట్రింగ్ ఫార్మేట్లో వస్తున్నాయి, మనకి దాంతో యూజ్ లేదు కదా. సో వీ కాంట్ డిస్ప్లే ఇన్ అవర్ పేజ్లో డిస్ప్లే చేయలేము, దాన్ని లూప్ చేయలేము. లూప్ చేయనప్పుడు ఏంటి, డిస్ప్లే చేయలేము, మనకు కావాల్సిన ఫార్మేట్లో డిస్ప్లే చేయలేము. సో దాన్ని ఆబ్జెక్ట్, నార్మల్ ఆబ్జెక్ట్ ఫార్మేట్లోకి తీసుకురావడానికి మనం జేసన్ పార్స్ అనేది వాడతాం, ఓకేనా. జేసన్ పార్ట్స్ ఏపీఐ నుంచి వచ్చిన రెస్పాన్స్ జేసన్ స్ట్రింగిఫై మోడ్లో ఉంది, దాన్ని జేసన్ పార్ట్స్లకి కన్వర్ట్ చేసుకుంటాం. జేసన్ పార్ట్స్లో కన్వర్ట్ చేసుకుంటే ఆబ్జెక్ట్, నార్మల్ ఆబ్జెక్ట్ వచ్చి ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇది మీ ఇష్టం ఉన్న నేమ్ తీసుకోవచ్చు, అది ఓకేనా. ఈ వేరియబుల్ నేమ్ అనేది మీ ఇష్టం, సినారియో బేస్ చేసుకొని మీ రిక్వైర్మెంట్ ఉన్న నేమ్ పెట్టుకోవచ్చు. సో చేసుకున్నాక నేను టెస్ట్ చేసుకుంటాను, ఇక్కడ కన్సోల్ ఆబ్జెక్ట్ మోడ్లోకి వచ్చిందా లేదా అని టెస్ట్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ ఏం చేస్తున్నా, కన్సోల్ లాక్ చేస్తే ఆబ్జెక్ట్ మోడ్లోకి వస్తుంది నాకు ఇక్కడ. అది ఎగ్జాంపుల్, ఇది ఆబ్జెక్ట్ మోడ్లోకి వస్తుందంటే ఇక్కడ మనకి ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయ్యి ఏది ఎక్స్పాండ్ చేసినా దానికి సంబంధించిన డేటా చూపిస్తుంది, అంటే ఇది ఆబ్జెక్ట్ మోడ్లో ఉంది, నార్మల్ ఆబ్జెక్ట్ మోడ్లో ఉంది. అంటే దీన్ని మనం లూప్ చేయొచ్చు ఇప్పుడు, ఓకేనా. సో దీన్ని లూప్ చేయొచ్చు కదా మనం. సో లూప్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఫర్ అనే ఒక లూప్ తీసేసుకొని, సో ఫర్కి బిఫోర్ లూప్ చేసే ముందు ఏంటంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటున్నాం, ఎందుకంటే దీన్ని డైనమిక్గా మనం ఏంది వెబ్ పేజ్లో చూపించాలి, రైట్. సో కాబట్టి ఏంది, ఇక్కడ లూప్ చేయకముందు మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ మనం ఒక కార్డ్ డిజైన్ చేసుకోవాలి ఇక్కడ మనం. సో ఇక్కడ ఇందాక డిజైన్ చేసి ఇక్కడ పెట్టాము కార్డు. సో ఈ కార్డు ఉంది కదా, ఈ కార్డు డిజైన్ చేసుకోవాలి, ఓకే. సో క్లాస్ మెయిన్ కార్డు ఉంది, ఈ కార్డుని డిజైన్ చేసుకోవాలి. ఈ కార్డుని డిజైన్ చేసుకొని మనం ఏంటి, ఈ కార్డు డిజైన్ చేసుకొని ఈ కార్డును డైనమిక్గా ఒక వేరియబుల్ తీసుకొని ఈచ్ ఇటరేషన్లో ఒక్కొక్క కార్డ్ వచ్చి దీనికి కంపౌండ్ కావాలి, ఓకేనా. ఇలా స్టోర్ కావాలన్నమాట, అన్ని కార్డ్స్ వచ్చి ఇలా స్టోర్ కావాలి, ఓకేనా. టెక్స్ట్ HTML ఫార్మాట్ వచ్చి అన్ని స్టోర్ కావాలి. HTML ఫార్మాట్ రావాలంటే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, టెంప్లెట్ లిటరల్ అనేది తీసుకుంటున్నాం ఇక్కడ. సో టెంప్లెట్ లిటరల్ తీసుకొని, సో మనకి డేటా అనేది డైనమిక్గా ఎంటర్ చేయాలి HTMLకి. సో రెస్పాన్స్ నుంచి వచ్చిన డేటాని డైనమిక్గా ప్లేస్ చేయాలి కాబట్టి టెంప్లెట్ లిటరల్ అనేది తీసుకుంటున్నాం. ఇది ఎక్కడ ఉంటుంది టెంప్లెట్ లిటరల్ అనేది, మన కీబోర్డ్లో ట్యాబ్ బటన్ పైన సో టిల్ట్ అనే సింబల్ ఉంటుంది, టిల్ట్ సింబల్లోనే బటన్లోనే ఉంటుంది మనకి, ఓకేనా. సో ఇది ఈ టెంప్లెట్ లిటరల్ తీసుకొని సమ్ అపెండింగ్ చేస్తున్నాం. అపెండింగ్ ఎట్లా చేస్తున్నాం, ప్లస్ ఈక్వల్ టు ఈచ్ లూప్లో ఏమవుతుంది, దీని మీనింగ్ ఏంటి, కార్డ్ ఈజ్ ఈక్వల్ టు కార్డ్ ప్లస్ డేటా, కార్డ్ ఈజ్ ఈక్వల్ టు కార్డ్ ప్లస్ డేటా, ఓకేనా. ఎక్స్పాండ్ చేస్తే మనం, సో ఇది షార్ట్ హ్యాండ్ అన్నమాట. కార్డ్ ప్లస్ ఈక్వల్ టు సమ్ డేటా ఇస్తుంటే ఎవ్రీ లూప్లో అప్ అండ్ అవుతుందా, ఈ వేరియబుల్కి డేటా అనేది అప్ అండ్ అవుతుంది, రైట్. సో ఈ వేరియబుల్కి డేటా అనేది అప్ అండ్ అయ్యి ఫైనల్గా లూప్ అవుట్ అయిపోయాక ఇప్పుడు డేటా ఎక్కడ రెడీ ఉంది, మనకి కార్డ్లో రెడీ ఉంది. సో ఇప్పుడు నేనేం చేయాలంటే ఈ డేటాని ఈ బాడీలో ఉన్న ఎలిమెంట్కి, డెబ్ ఎలిమెంట్కి, కంటెంట్ ఎలిమెంట్కి, కంటెంట్ క్లాస్ ఎలిమెంట్కి నేను అటాచ్ చేయాలి. అటాచ్ చేయాలని అడుగుతున్న క్వశ్చన్. డాక్యుమెంట్ గెట్ ఎలిమెంట్ చెప్పమ్మా చెప్పు. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై రెస్పాన్స్ ఐడి పేరు వస్తుంది, క్వరీ సెలెక్టర్ వాడితే గెట్ ఎలిమెంట్ రెస్పాన్స్ గెట్ ఎలిమెంట్ కాదు, డాక్యుమెంట్ గెట్ ఎలిమెంట్ కాదు, ఇట్లా కొట్టు డాక్యుమెంట్ డాట్ క్వరీ సెలెక్టర్ కొట్టాలి, ఓకేనా. క్వరీ సెలెక్టర్ వాడండి ఎక్కువ. డాక్యుమెంట్ క్వరీ సెలెక్టర్ ఏంటి, మనకి డాట్ బాడీలో ఉండేది కంటెంట్కి అటాచ్ చేయాల్సి కంటెంటే కదా, కంటెంట్ అయినా సో చెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి, స్పెల్లింగ్స్ తప్పుంటే రాదు, ఓకేనా. కంటెంట్కి అటాచ్ చేయాలి. సో కంటెంట్కి ఇందులో ఏ పేరు పడి ఉంటుందమ్మా, ఇన్సైడ్ డాట్ ఇన్నర్ HTML ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇవ్వాలి, నేను ఇన్నర్ టెక్స్ట్ డాట్ ఇన్నర్ HTML, ఎందుకంటే మనం HTML పాస్ చేస్తున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ HTML కదా, డివ్ ఇవన్నీ HTML కదా, ఇన్నర్ HTML పాస్ చేయండి. సో ఇన్నర్ HTML ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ నార్మల్ టెక్స్ట్ అయితే నార్మల్ టెక్స్ట్ పాస్ చేయండి, ఇన్నర్ HTML అయితే HTML మోడ్లో వెళ్ళిపోతుంది. సో HTML ట్యాగ్ ఉంది కదా, సో రెడీ ఎలా రెడీ ఉందని ఈక్వల్ టు సారీ ఇన్నర్ ఎందుకు వచ్చింది, ఇన్నర్ HTML ఎందుకు వచ్చిందా, డాక్యుమెంట్లో ఆబ్జెక్ట్లో క్వరీ సెలెక్టర్ ఉంది. మనం ఏం చేస్తున్నాం, మన టార్గెట్ ఏంది, ఇక్కడ లూప్లో రెడీగా ఉంది కార్డులో డేటా అంతా. దీన్ని డైనమిక్గా మనం ఏం చేయాలి, బాడీలో ఉన్న కంటెంట్ డివ్కి అటాచ్ చేయాలి, రైట్, అవునా. సో బాడీలో ఉన్న కంటెంట్ డివ్ని కాల్ చేయాలంటే మనము, సో మనకు డాక్యుమెంట్ ఆబ్జెక్ట్లో క్వరీ సెలెక్టర్ ఉంది, మనకు గెట్ ఎలిమెంట్ బై ఐడి, గెట్ ఎలిమెంట్ క్లాస్ సెలెక్టర్, ట్యాగ్ సెలెక్టర్ చాలా ఉన్నాయి, బట్ క్వరీ సెలెక్టర్ అనేది మనకి రికమెండబుల్, రైట్. సో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్లో క్వరీ సెలెక్టర్ని కాల్ చేస్తున్నాం మనం. సో కాల్ చేసి దానికి ఏం చెప్తున్నాం మనం, సో మనకి బాడీలో ఉన్న ఎలిమెంట్కి అటాచ్ చేయాలి కాబట్టి బాడీ యొక్క ఏంది క్లాస్ తీసుకున్నాం బాడీకి, రైట్. సో బాడీలో ఉన్న ఎలిమెంట్కి క్లాస్ తీసుకున్నాం కంటెంట్ అని. సో బాడీలో ఉన్న క్లాస్ ఎలిమెంట్కి
డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ అంటే అందులో ప్రాపర్టీ అని ఒక ప్రాపర్టీ ఉంటుంది, ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఒక ప్రాపర్టీ ఉంటుంది, రైట్. ఇన్నర్ హెచ్టిఎంఎల్, ఇన్నర్ టెక్స్ట్. డైనమిక్ డేటా ఎంటర్ చేయడానికి, డేటా రీడ్ చేయడానికి మనం ఏం డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ వాడతాం, రైట్. సో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్లో క్వరీ సెలెక్టర్ వాడి ఆ కంటెంట్ని కాల్ చేస్తున్నాం, ఆ కంటెంట్ సెలెక్టర్ క్లాస్ సెలెక్టర్ ఉన్న ఐడి డివిజన్ని కాల్ చేస్తున్నాం. కాల్ చేసి దానికి ఒక ప్రాపర్టీ ఉంటుంది ఇన్నర్ హెచ్టిఎంఎల్ అంటే డైనమిక్ డేటా ఇన్సర్ట్ చేస్తున్నాం దానికి, ఆ డివిజన్కి, ఓకేనా. డైనమిక్ డేటా ఏ డేటాని ఇన్సర్ట్ చేయాలి, మనకి ఇక్కడ ఏముంది, రెడీగా కార్డులో డేటా రెడీగా ఉంది ఇక్కడ, రైట్. సో మనం కార్డ్ని పాస్ చేయాలి, రైట్, అంతే కదా. కార్డు పాస్ చేసినట్టయితే సంథింగ్ ఫిక్సింగ్, ఏదో మిస్టేక్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ ఏం మిస్టేక్ చేసినాం అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ కన్సోల్ డాట్ లాగ్ కార్డులకు డేటా వస్తుంది చూడండి. సో క్వరీ సెలెక్టర్ కార్డులోకి డేటా వస్తుందా, కార్డు కాదు మనం కొట్టాల్సిందిగా సిడి కార్డ్ 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 లెట్ తీసుకుని కార్డ్. సో లెట్ కాన్స్ట్ వేరియబుల్ వి కాంట్ చేంజ్ సార్, లెట్ తీసుకోండి, లెట్ వేరియబుల్ తీసుకోండి, ఓకే. ఆర్ వేరియబుల్ తీసుకోండి, వేర్ తీసుకోండి, ఓకే. కాన్స్టెంట్ మనం చేంజ్ చేయలేము కదా ఎవ్రీ ఇటరేషన్లో, అందుకనే ఎర్రర్ వచ్చింది అక్కడ, ఓకేనా. సో ఇక్కడ మనకి ఎందుకు డేటా రాలేదంటే మనం ఇప్పుడు కాన్స్ట్ తీసుకున్నాం కదా, కాన్స్ట్ తీసుకున్నాం కదా, కాన్స్ట్ వేరియబుల్ ఏంటి, చేంజ్ కాదు కదా మనకి. ఒక్కసారి అసైన్ చేసినామంటే డేటాని, దానికి ఇంకొక డేటాని రీప్లేస్ చేయడానికి ఉండదు మనం, రైట్. అవునా కదా. కాన్స్టెంట్ వేరియబుల్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో వేరియబుల్ తీసుకోండి, లేకపోతే లెట్ తీసుకోండి, పర్లేదు. సో వేరియబుల్ తీసుకున్నట్టయితే సమ్ డేటా వస్తుంది మనకి. సో దీన్ని అన్కామెంట్ చేసుకోండి, ఆటోమేటిక్గా డేటా అనేది దానికి అపెండ్ అవుతుంది మనకి. సో ఇది డేటా క్లియరా. సో అన్డిఫైన్డ్ ఎందుకు వస్తుంది చూడండి. సో అన్డిఫైన్డ్ ఎందుకు వస్తుంది, సో టైటిల్ బాడీ రెస్పాన్స్ కన్సోల్, ఓకే. ఇక్కడ మనకి అన్డిఫైన్డ్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ ఫర్ లూప్లో మనం ఏం చేయాలంటే కన్సోల్ చూద్దాం, కన్సోల్ డాట్ లాగ్ చెక్ చేసుకోండి ఇక్కడ సిడి, ఓకే ఓకే. అన్డిఫైన్డ్ ఎందుకు వస్తుందంటే చెప్పాలి ఇక్కడ, మీరు ఫర్ లూప్ని చూసి చెప్పాలి అన్డిఫైన్డ్ ఎందుకు వస్తుంది. నేను లైన్ నెంబర్ 42ని 44 రిఫర్ చేయండి, ఈ ఫర్ లూప్ని రిఫర్ చేయండి, అన్డిఫైన్డ్ ఎందుకు వస్తుంది చెప్పండి. కలిసా అయితే అన్డిఫైన్డ్ ఎందుకు వస్తుందని అడుగుతున్నాను. రెస్పాన్స్ ఇక్కడ పెట్టిన మరి అన్డిఫైన్డ్ ఎందుకు వస్తుంది ఫర్ లూప్. నోట్ చేసుకోండి, కామన్గా అందరూ మిస్టేక్ చేస్తారు ఇక్కడ. సో రెస్పాన్స్ ఇచ్చేస్తారు డైరెక్ట్గా, మీకు అదే మైండ్ ఉంటుంది రెస్పాన్స్ ఎక్కడ వస్తుంది అని చెప్పి ఇక్కడ మైండ్ ఉంటుంది మీకు అదే మైండ్ ఉండి ఏం చేస్తారు రెస్పాన్స్ అని ఇచ్చేస్తారు మీరు. సో మనం ఏం చేస్తున్నాం, మనం ఆల్రెడీ లూప్లో ఉన్నాం. సో లూప్లో ఏం చేస్తున్నాం, ఎవ్రీ ఇటరేషన్లో సీడీలోకి వస్తుంది డేటా, అవునా. సో సీడీలోకి వస్తుంది కాబట్టి సిడిఎం పెట్టాలి, ఓకేనా. సిడి పెట్టాలి, సిడి పెడితే ఏమవుతుంది, ఇప్పుడు పర్ఫెక్ట్గా డేటా వస్తుంది అనమాట. అన్డిఫైన్డ్ అనేది రిమూవ్ అవుతుంది, ఓకేనా. క్లియరా క్లియరా. సో ఇది మనకి డైనమిక్ డేటా అనేది కొద్దిగా మనకు మార్జిన్స్ కావాలి బిలో. సో ఎవ్రీ కార్డ్కి మధ్యలో మార్జిన్స్ కావాలి. సో మీకు ఒక చిన్న టాపిక్ చెప్తా, సిఎస్ఎస్ టాపిక్, మార్జిన్ రైట్ టాప్ లెఫ్ట్ బాటమ్ చెప్పినాయి కదా. సో మీకు ఒక చిన్న టాపిక్ అప్పుడు ఇప్పుడు చెప్తా కొత్త ఒక టాపిక్ ఏంటంటే మార్జిన్ బ్లాక్, ఓకే, మార్జిన్ బ్లాక్, ఓకే, బ్లాక్ అండ్ మార్జిన్ ఇన్లైన్ గురించి చెప్తాం. మార్జిన్ బ్లాక్ అంటే ఏంటంటే, సో మీకు ఎప్పుడైతే మార్జిన్ అనేది స్పెసిఫిక్గా టాప్ బాటమ్ ఒకటేసారి ఇద్దాం అనుకుంటారు మార్జిన్, ఓకే. సో మనకు ఉంది షార్ట్ హ్యాండ్లు వేరే ఉన్నాయి పద్ధతులు కానీ, బట్ మార్జిన్ బ్లాక్ అనేది బ్లాక్ లెవెల్ ఇచ్చేస్తుంది. బ్లాక్ అంటే ఏంది, ఆ స్క్రీన్ మొత్తం విడ్త్ అంతా తీసుకుంటుంది, రైట్. బ్లాక్ లెవెల్లో మార్జిన్ అనేది అప్లై చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మార్జిన్ టాప్ అని మనకి బ్లాక్ లెవెల్లో మార్జిన్ అంతా అప్లై చేస్తుంది మనకి, ఓకేనా. సో బ్లాక్ లెవెల్ అంటే స్క్రీన్ మొత్తంలో, ఓకేనా. సో మార్జిన్ బ్లాక్ మనం ఏం చేస్తున్నాం అంటే ఒక 10 పిక్సెల్ తీసుకున్నాం అనుకోండి. సో 10 పిక్సెల్ తీసుకున్నట్టయితే మనకి ఈజ్ ఈక్వల్ టు కాదు. సో మార్జిన్ బ్లాక్ 10 పిక్సెల్ తీసుకున్నట్టయితే మనం సో అబ్జర్వ్ చేయండి, మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, టాప్ బాటమ్ వచ్చి 10 పిక్సెల్ వచ్చింది చూడండి. సో గ్యాప్స్ వచ్చినాయి, రైట్, డైనమిక్. సో ఇలా సో మార్జిన్ బ్లాక్. మార్జిన్ ఇన్లైన్ అంటే ఏంటంటే లెఫ్ట్ రైట్, ఓకేనా. మార్జిన్ ఇన్లైన్ సిమిలర్గా ప్యాడింగ్ కూడా, ప్యాడింగ్ బ్లాక్, ప్యాడింగ్ ఇన్లైన్, ఓకేనా.
ఎప్పుడైతే సిమ్లో ఓన్లీ స్పెసిఫిక్గా టాప్ బాటమ్ ఇద్దాం అనుకుంటే మాత్రం మార్జిన్ బ్లాక్ వాడండి. ప్యాడింగ్ అయితేనే ప్యాడింగ్ బ్లాక్ వాడండి. అదే మార్జిన్ లెఫ్ట్ రైట్ ఇద్దాం అనుకుంటారు అనుకోండి, మార్జిన్ ఇన్లైన్ అని వాడండి. ప్యాడింగ్ అయితేనే ప్యాడింగ్ ఇన్లైన్ అని వాడండి. లేదు స్పెసిఫిక్గా మార్జిన్ స్టార్టింగ్లోనే ఇవ్వాలనుకుంటారు అనుకోండి, బ్లాక్ లెవెల్లో పైన టాప్లు ఇవ్వాలనుకుంటారు అనుకోండి, బ్లాక్ లెవెల్ టాపింగ్ ఇవ్వాలనుకుంటే స్టార్ట్ అని వాడుకోవచ్చు. మనం ఇట్లా ఇచ్చినా ఒకటే, ఓకేనా. మార్జిన్ బ్లాక్ స్టార్ట్ అని ఇచ్చినా ఒకటే, లేదంటే మార్జిన్ టాప్ అని ఇచ్చిన ఒకటి. బ్లాక్ లెవెల్ ఇదేం బ్లాక్ లెవెల్ వస్తుంది, నార్మల్ టాప్ అవుతుంది, ఓకేనా. క్లియరా? ఆ బ్లాక్ లెవెల్ మాత్రమే అవుతుంది. బ్లాక్ అని ఇస్తే ఏంటంటే ఓన్లీ ఆ బ్లాక్ లెవెల్ మాత్రమే అవుతుంది అన్నమాట. క్లియరా అందరికీ? అన్న చెప్పమ్మా. అది డాక్యుమెంట్ దగ్గర గెట్ ఎలిమెంట్ కూడా తీసుకోవచ్చు కదా, ఎందుకంటే మనము ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం కదా మనం రెస్పాన్స్. నేనేమన్నంటే డాక్యుమెంట్ డాట్ గెట్, ఓకే, గెట్ ఎలిమెంట్ బై బై ఐడి తీసుకోవాల్సి వస్తుంది. ఏమైతే ఐడి తీసుకుంటే సో మనం ఏం చేయాలి, క్లాస్ని ఐడి లాగా చేంజ్ చేసేయాలి, ఓకేనా. ఐడి లాగా చేంజ్ చేయాలి. సో క్లాస్ తీసుకుంటే ప్రాబ్లం ఏముంటుందంటే మనం మళ్ళీ సపరేట్గా మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే ఒక ఇండెక్స్ పాస్ చేయాల్సి వస్తుంది 0 అని, ఓకేనా. ఒక ఇండెక్స్ పాస్ చేయాల్సి మనకేమైతే అర్రే ఆబ్జెక్ట్ వస్తుంది మనకి క్లాస్ తీసుకుంటే. క్లాస్ సెలెక్టర్ అయినా ట్యాగ్ సెలెక్టర్ అయినా ఇంకా ఈ సెలెక్టర్స్ ఏమైతే అంటే అర్రే ఆబ్జెక్ట్ వస్తుంది. అప్పుడు వచ్చి ఏం చేయాలి, మనం ఇక్కడ 0 తీసుకోవాల్సి వస్తుంది. లేదు మనకి 0 ఇవన్నీ పాస్ చేయడం అవసరం లేదనుకుంటే డైరెక్ట్ మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని క్వరీ సెలెక్టర్ తీసుకోవచ్చు. క్వరీ సెలెక్టర్ తీసుకొని ఆ స్పెసిఫిక్గా ఆ క్లాస్ ఏంటో మెన్షన్ చేయాలి డాట్ తోటి. క్లాస్ అయితే క్లాసు, ఐడి అయితే ఐడి, ఓన్లీ డైరెక్ట్ ట్యాగ్ అయితే ట్యాగ్, ఐఎంజీ ట్యాగ్ అనుకోండి ఎగ్జాంపుల్, ఇమేజ్ ఇట్లా పాస్ చేయొచ్చు అన్నమాట. బట్ రికమెండెడ్ వచ్చేసి క్వరీ సెలెక్టరే వాడతారమ్మా ఎక్కువ, ఓకేనా. సో రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మీరు ట్యాగ్ సెలెక్టర్ కూడా క్వరీ గెట్ ఎలిమెంట్ బై ఐడి వాడుకోవచ్చు, గెట్ ఎలిమెంట్ బై క్లాస్ వాడుకోవచ్చు, క్లాస్ ట్యాగ్ క్లాస్ నేమ్ అని వాడాలి, గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్, గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఓకే, గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్. ఇవి ఎన్ని ఉన్నాయి అన్న మొత్తము డాక్యుమెంట్ వి? అదే గెట్ ఎలిమెంట్ వి అంటే గెట్ ఎలిమెంట్ బై నేను చెప్పినగా ఒకరోజు క్లాస్ ఐడియా ఉండొచ్చు. గెట్ ఎలిమెంట్ బై ఐడి ఒకటి ఉంటుందిరా. సో గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్ ఉంటుంది, గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్, గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్, ఓకేనా. ఇలా గెట్ ఎలిమెంట్ కాకుండా డాక్యుమెంటెడ్ క్వరీ సెలెక్టర్, ఓకేనా. క్వరీ సెలెక్టర్ ఇవి మోస్ట్లీ వాడుతుంటాం మనం, ఇంకా చాలా ఉండొచ్చు ఓకేనా. సో మోస్ట్లీ అయితే రియల్ టైంలో అయితే క్వరీ సెలెక్టర్ వాడతాం రా. సో రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని నేను గమనించిన దాంట్లో అయితే ఐడి వాడిరు ఎక్కువ, ఐడి వాడిరు, క్వరీ సెలెక్టర్ చూసినాను. మోస్ట్లీ రికమెండెడ్ ఇదే అని చెప్తారు. నా సీనియర్స్ కూడా నేర్చుకుంటారు, ఓకేనా. ఓకే అన్న. నా సీనియర్స్ నుంచి నేర్చుకుంటే కూడా అది క్వరీ సెలెక్టర్ ఎక్కువ వాడుతుంటాం. ఇక్కడ క్వరీ సెలెక్టర్ సింపుల్, క్వరీ సెలెక్టర్ డైరెక్ట్ పాస్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ సెలెక్టర్ అని పాస్ చేయాలంత మనం కూడా. ట్యాగ్ సెలెక్టర్ అయితే డైరెక్ట్ పీ ట్యాగ్ అని, ఐడి సెలెక్టర్ అయితే డైరెక్ట్ ఐడి క్లాస్ ఐడి, ఓకే, నేమ్ ఆఫ్ ది ఐడి, ఓకే. లేదా క్లాస్ సెలెక్టర్ అయితే డైరెక్ట్ ఇక్కడ ఇచ్చిన క్లాస్ సెలెక్టర్ కంటెంట్ అని ఇచ్చినట్టు కంటెంట్. ఇలా పాస్ చేసి అందులో ఏమైనా ప్రాపర్టీస్ రాస్తారా, దానికి ఏమైనా ఈవెంట్ రాద్దాం అనుకుంటారా, ఏది రాద్దామంటారా అని దాన్ని బేస్ చేసుకుని ఫస్ట్ ఇక్కడ మన సినారియో బేస్ చేసుకుని వచ్చిన రెస్పాన్స్ ఉంది అక్కడ అపెండ్ ఆల్రెడీ లూప్లో అపెండ్ అయ్యి ఒక కార్డులో రెడీగా ఉంది. సో దాన్ని అక్కడ అసైన్ చేయాలి మనకి కంటెంట్కి. సో ఇన్నర్ HTML తీసుకొని కార్డుతో అసైన్ చేసేస్తాం అంతే, ఓకేనా. ఓకే అన్న చెప్పు. ఇప్పుడు మనకి క్వరీ సెలెక్టర్లో మనము నేమ్ ఇస్తాం కదా, దానికి ముందు డాటే పెడతారా అన్న, ఇంకా వేరే ఏమన్నా పెడతారా? అది డిపెండ్స్ ఆన్ సెలెక్టర్. నువ్వు ఇక్కడ బాడీలో ఏ సెలెక్టర్ తీసుకుంటావో ఆ సెలెక్టర్, ఇక్కడ క్లాస్ కదా, సారీ క్లాస్ సెలెక్టర్ డాట్ ఇచ్చినంటే ఇక్కడ క్లాస్ తీసుకొని ఉండాలి మనం, అక్కడ యాష్ ఇచ్చినంటే ఇక్కడ ఐడి తీసుకొని ఉండాలి, ఓకేనా. లేదు నువ్వు ఇక్కడ ఏ సెలెక్టర్ ఇవ్వలేదంటే డైరెక్ట్ ట్యాగ్ నేమ్ ఇవ్వాలట. ఈ ట్యాగ్ నేమ్ ఏముంటుందో ఆ ట్యాగ్ నేమ్ ఇచ్చేసేయాలి డైరెక్ట్, ఓకే అన్న. ఐడికి హ్యాష్ వస్తుందా అన్న? ఐడికి హ్యాష్ వస్తుందా? ఐడికి హ్యాష్ వస్తుంది, ఓకే అన్న, హ్యాష్ వస్తుంది, ఓకే, ఓకేనా. సో మనం ఇన్ కేసు ఇక్కడ ఏమనుకుంటాం మనం, సో ఐడి అనుకుంటాం అనుకోండి, కొద్దిసేపు అనుకోండి కంటెంట్ అనుకుంటాం, ఓకేనా. సో కంటెంట్ ఐడి అనుకుంటున్నాను, నేను ఏం చేస్తున్నా డైరెక్ట్ జస్ట్ డాట్ తీసేసి ఐడి హ్యాష్ ఇచ్చేసిన. హ్యాష్ ఇచ్చేస్తే నో చేంజ్ ఏముండదు, అవుట్పుట్లో చేంజ్ ఏముండదు, మనకు అక్కడ చూపిస్తారు అవుట్పుట్లో మనకు చేంజ్ ఏముండదు, ఓకేనా. ఓకే అన్న. ఇలా మనం డైనమిక్ డేటా వస్తాం యాంగులర్లో మొత్తం దీంతో హ్యాండిల్ చేస్తామమ్మా, ఏపీఐ కాల్స్ చేస్తాము.
అందరూ ఒకవేళ లేకపోతే పోస్ట్ మ్యాన్ ఇన్స్టాల్ చేసుకోండి ఇప్పుడే, ఓకేనా? పోస్ట్ మ్యాన్ ఇన్స్టాల్ చేసుకొని ఇప్పుడు రైట్ ఇప్పుడు మన కార్డ్స్ జస్ట్ కార్డ్స్ మీద చేసినాం కదా, ఇప్పుడు ఇమేజెస్ మీద చేద్దాం. ఇమేజెస్ ఏపీఐ కాల్ చేద్దాం. సో మనకి ఏం కావాలి, ఫొటోస్ కావాలంటే ఇక్కడ ఈ కాల్ చేయాలి. ఫొటోస్ అనే ఒక కాల్ ఉంటుంది ఎండ్ పాయింట్. సో ఇమేజెస్ వస్తాయి మనకి, ఇమేజెస్ డేటా వస్తుంది మనకి, ఓకేనా? ఇమేజ్ చూపించదు మనకి, మనం డిస్ప్లే చేసుకోవాలి మన పేజీలను, ఓకేనా? సో మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఒక చిన్న గ్యాలరీ తయారు చేద్దాం ఏపీఐ తోటి, ఓకేనా? కాపీ చేసుకుంటున్నా ఎండ్ పాయింట్ని. సో ఎండ్ పాయింట్ కాపీ చేసుకొని మన కోడ్కి వెళ్ళిపోయి, సో నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ మనకి ఎండ్ పాయింట్ ఇచ్చేస్తున్నా. ఏది ఫొటోస్ ఎండ్ పాయింట్ ఇచ్చిన, పోస్టర్స్ బారు ఫొటోస్ ఇచ్చేస్తున్నాం, ఓకే? ఫొటోస్ ఎండ్ పాయింట్లో ఇప్పుడు ఫొటోస్ వస్తున్నాయి మనకి డేటా, రైట్? సో ఫొటోస్ డేటాను ఏం చేద్దాం, ఫస్ట్ మనం దీన్ని కొద్దిసేపు కామెంట్ చేసుకుందాం. దీన్ని కార్డే ఉంచండి ఇది. సో కొద్దిసేపు ఇక్కడ నుంచి లైన్ నెంబర్ 50 నుంచి పైకి ఎక్కడ వరకు లైన్ నెంబర్ 40 వరకు కామెంట్ చేసుకుందాం కొద్దిసేపు, ఓకే? మళ్ళీ దాన్ని అనేబుల్ చేద్దాం. సో ఫస్ట్ మనకు కావాల్సింది ఇమేజ్. సో ఇమేజ్ని ఏం చేద్దామంటే ఒక కార్డుని డిజైన్ చేసుకుందాం, ఓకే? సో మీకు కుదిరితే మీరు బూట్ స్టాప్ కూడా వాడుకోవచ్చు ఇక్కడ మీరు, బట్ ఏంటంటే ప్రాక్టికల్గా సిఎస్ఎస్ వాడడం బెటర్, ఓకేనా? సో మనం ఏం చేద్దామంటే కార్డ్ తీసుకుందాం. ఇక్కడ డాట్ కార్డ్ అని ఒక క్లాస్ తీసుకుందాం. కార్డ్ లోపల ఏంది, కార్డ్కి ఏం కావాలి మనకి, కార్డ్కి ఏముంటుంది, ఇమేజ్ ఉంటుంది, రైట్? సో కార్డ్ లోపల ఇమేజ్ ఉంటుంది. సో ఇమేజ్ లోపల ఏముంది మనకి, కంటెంట్ ఉంటుంది, రైట్? పీట్యాగ్ సమ్ డేటా ఇది మన కార్డుని డిజైన్ చేసుకుందాం. సో ఇమేజ్ ఏం చేద్దాం, టెంపరీగా మనం ఏం చేద్దాం అంటే నా ఫోటో ఇచ్చేస్తున్నాం, ఓకే? నా ఇమేజ్ ఇచ్చేస్తున్నా. కంటెంట్ సో ఏదో సమ్ లారెమ్ డేటా తీసేసుకుంటున్నా. సో లారెమ్ డేటా తీసేసుకొని సమ్ ఏది ఒక ఫార్మాట్ చేస్తున్నా డాక్యుమెంట్ని. సో ఫార్మాట్ చేసి ఇది నా డాక్యుమెంట్. ఫ్రంట్ ఎండ్కి వెళ్తున్నా నేను, ఒక్కసారి చెక్ చేస్తున్నా వేర్ ఇట్ ఈస్. ఇది నా డేటా అమ్మ, ఓకేనా? కార్డ్ని డిజైన్ చేద్దాం. కార్డ్ని ఎట్లా డిజైన్ చేద్దామంటే ఒక సిఎస్ఎస్ తీసుకొని ఇక్కడ డిజైన్ టక్క ఫటాఫట్ డిజైన్ చేసి పెడదాం. చూస్తుండే నేను చేస్తున్నాను. ఏం చేస్తున్నా, డాట్ కార్డ్ తీసుకుంటున్నా. కార్డుకు నాకు విడత ఎంత ఉండాలి, సో విడత వచ్చేసి ఒక 30% ఉండాలి, ఓకే? కార్డు విడత వచ్చేసి 30% ఉండాలి. 30% విడత తీసుకుంటున్నా. కార్డు హైట్ వచ్చేసి ఏం చేసుకుంటున్నా నేను ఒక 250 పిక్సెల్ హైట్ తీసుకుంటున్నా, ఓకే? 250 పిక్సెల్ ఆటో తీసుకుంటున్నా హైట్, డిపెండ్స్ ఆన్ కార్డు మీద హైట్ తీసుకున్నాను, డిపెండ్స్ ఆన్. సో కార్డ్ హైట్ తీసుకుంటున్నా. నాకేం కావాలి, ప్యాడింగ్ వచ్చేసి కార్డ్ ప్యాడింగ్ వచ్చేసి ఒక 10 పిక్సెల్ తీసుకుంటున్నా, 15 పిక్సెల్ తీసుకుందాం, ఓకే? సో కార్డ్ ప్యాడింగ్ 10-15 పిక్సెల్ తీసుకుందాం. బార్డర్ రేడియస్ వచ్చేసి ఒక 8 పిక్సెల్ బార్డర్ 8 పిక్సెల్, ఓకే? సో బార్డర్ రేడియస్ 8 పిక్సెల్. నాకు ప్యాడింగ్ ఇచ్చేసిన, బార్డర్ రేడియస్ ఇచ్చేసిన. సో ఇమేజ్ ఇమేజ్ విడ్త్ కావాలి, ఇమేజ్ విడ్త్ కూడా ఇవ్వాలి కదా. నాకేం కావాలి, కార్డ్ లోపల ఇమేజ్ ఉంది, డాట్ కార్డ్ లోపల సో ఇమేజ్ ఉంది, రైట్? సో ఇమేజ్ విడ్త్ ఎంత కావాలి నాకు, సో విడ్త్ అనేది 100% కావాలి. సో 100%, సో 100 అంటే అది ఏ 100% తీసుకుంటుంది మనకి, ఈ కార్డ్ యొక్క 100% విడ్త్ 100% తీసుకుంటుంది. సో మనం అబ్జర్వ్ చేయండి, మన కార్డ్ రెడీగా ఉంది మనకి, రైట్? సో కార్డ్ బాగుంది, దీనికి బార్డర్ ఇద్దాం కొద్దిగా. బార్డర్ ఇస్తే మనకు అర్థమవుతుంది. సో కార్డుకి బార్డర్ ఇవ్వాలి. సో కార్డుకి బార్డర్ ఇచ్చేద్దాం. బార్డర్, సో బార్డర్ వచ్చేసి 2 పిక్సెల్ సాలిడ్. సో సాలిడ్ గ్రీన్, రెడ్, ఆరెంజ్, గోల్డ్ కలర్ తీసుకుందాం, ఓకే? సో ఇది మన కార్డు. సో మన కార్డు రెడీగా ఉంది, రైట్? ఇప్పుడు మనకి ఏం కావాలి, కార్డు లుక్ కావాలి. ఇక్కడ ఉన్న డేటా అంతే రెడీగా, ఇమేజెస్ రెడీగా ఉన్నాయి, రైట్? ఇమేజెస్ ఎట్లా ఉన్నాయి మనకి రెడీగా, సో సమ్ డేటాతో ఉన్నాయి. సో 1 to 100 కార్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏది ఒక కార్డ్ని ఎక్స్పాండ్ చేసి డేటా ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ అలా థంబ్నెయిల్ యూఆర్ఎల్ అంటే ఇమేజ్ యూఆర్ఎల్, ఇది టైటిల్ ఉంది, యూఆర్ఎల్ ఉంది, రైట్? నార్మల్ యూఆర్ఎల్ ఉంది, టైటిల్ ఉంది, థంబ్నెయిల్ ప్లేస్ హోల్డర్ ఉంది, రైట్? ఏది తీసుకుందాం, ఏదో ఒక యూఆర్ఎల్ తీసుకుందాం. ఫస్ట్ మనం థంబ్నెయిల్ తీసుకుంటే కొద్దిగా డిఫరెంట్గా వస్తుంది. సో ఫస్ట్ ఏంది టైటిల్ అంటే ఇక్కడ టైటిల్ వస్తుంది నాకు తెలిసి. సో ఇక్కడ ఇమేజ్ వస్తుంది. సో మనం రీప్లేస్ చేసేది. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేద్దాం, ఫర్ లూప్ని ఎనేబుల్ చేద్దాం, ఓకే? సో ఫర్ లూప్ని ఎనేబుల్ చేస్తున్నాను నేను. ఫర్ లూప్ ఎనేబుల్ చేసి నేను ఏం చేస్తున్నా, ఇక్కడ కార్డ్ ఉంది కదా, ఈ కార్డ్ని ఏం చేయాలి మనం, కట్ చేసుకొని, ఓకే? ఈ కార్డ్ని డిజైన్ చేసుకొని కట్ చేసుకొని ఇక్కడికి వచ్చేసి టెంప్లెట్ ఫిల్టర్లలో అంతమందికి మనకు ప్రీవియస్ డేటా ఉంది, ఆ డేటా రిమూవ్ చేసేసి సో ఇక్కడ పేస్ట్ చేసాను. టెంప్లెట్ ఇక్కడ పెట్టేసి పేస్ట్ చేసాను. సో మనం ఒక లెవెల్కి తీసుకొద్దాం. సో ఇది కిందకి తీసుకొస్తున్నాం. సో మీకు అర్థం కావాలి కదా. సో ఇది కార్డు. సో ఈచ్ ఇటరేషన్లో ఈ కార్డ్ అనే ఒక వేరియబుల్లోకి అప్ అండ్ అవుతుంది, ఓకేనా? సో మనం డైనమిక్గా డేటా ఎంటర్ చేద్దాం. సో మనకేం కావాలి, డేటా ఎంటర్ కీబోర్డ్స్ చూసుకోండి. సో వచ్చే రెస్పాన్స్ నుంచి వచ్చే డేటాలో కీబోర్డ్స్ చూసుకోండి అంతే జస్ట్. సో కీబోర్డ్స్ ఏంటది,
కీవర్డ్స్ ఏంటిది రైట్ తంబనేల యూఆర్ఎల్. సో తంబనేల్ యూఆర్ఎల్ ఆర్ యూఆర్ఎల్ తంబనేల్ తీసుకుంటాం. తంబనేల్ యూఆర్ఎల్ టిహెచ్యుఎంబి తంబనేల్ యూఆర్ఎల్ కాపీ. సో నేనేం చేస్తున్నాను, డైనమిక్గా డేటా ఎంటర్ చేయడానికి డాలర్ కర్లీ బ్రేసెస్ యూజ్ చేసి ఎక్కడి నుంచి వస్తుంది రెస్పాన్స్, సిడీ నుంచి వస్తుంది రైట్. సిడీలో స్టోర్ అవుతుంది రైట్. సిడీలో స్టోర్ అవుతుంది. ఈచ్ ఇటరేషన్లో ఒక్కొక్క ఐటమ్ వచ్చి ఇందులో స్టోర్ అవుతుంది. ఆ సిడీ అనే దాంట్లో మనకేంది తంబనేల్ అనే యూఆర్ఎల్ ఉంది రైట్. ఇమేజ్కి తంబనేల్ యూఆర్ఎల్ ఇచ్చిన ఒక్కసారి శాంపుల్గా చెక్ చేస్తున్నాం వస్తుందా లేదా ఇమేజ్ అనేది. సో ఇక్కడ ఇమేజ్ రైట్ వన్ ఎర్రర్ వచ్చింది చూడండి. సో అన్కాట్ టైప్ సెట్ ప్రాపర్టీ టు నల్ సెట్టింగ్ ఇన్నర్ హెచ్టిఎంఎల్. సో కింద దీనికి కొంచెం కామెంట్ చేసుకుందాం అమ్మా. సో ఇది కామెంట్ చేసుకుందాం ఒకసారి. సో ఇది కామెంట్ చేద్దాం. ఓకే, ఇది కామెంట్ చేస్తే మనకు ప్రాపర్గా వస్తుంది. ఇది కూడా కామెంట్ చేద్దాం కింద వాంటెడ్ డేటా వస్తుంది. సో ఫర్ లూప్ తిరిగిన దాకా మనం కొద్దిసేపు కామెంట్ చేద్దాం. ఓకే, కామెంట్ చేసి ఏం చేద్దామంటే ఇప్పుడు ఎవ్రీ లూప్లో టెక్స్ట్ వస్తుందో దీన్ని అపెండ్ చేసుకుని చెక్ చేయాలి మనం. సో ఫస్ట్ ఇనిషియల్గా ఏం చేద్దామంటే దీన్ని అన్కామెంట్ చేసేసి, సో యాక్చువల్ ఏంది ఇక్కడ డేటా ఏం పెట్టుకున్నాం, కార్డు ఇమేజ్ ట్యాగ్. ఓకే, ఒక డివిజన్ ట్యాగ్ లేదుగా. సో ఐడి కదా, ఐడి డాట్ హ్యాష్ కంటెంటే కదా. సో కంటెంట్ అన్నాక C1TE కంటెంట్ ఒక ఐడి క్రియేట్ చేసుకున్నా. ఓకేనా. సో కంటెంట్కి ఐడి క్రియేట్ చేసేసుకొని నేను ఏం చేస్తున్నా, డాక్యుమెంట్ డాట్ క్వరీ సెలెక్ట్ చేసి కంటెంట్ ఐడికి అటాచ్ చేస్తున్నాను. ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఇన్సర్ట్ చేస్తున్నా కార్డ్ని. సో లూప్ తిరిగి రెడీగా ఉంది ఇన్సర్ట్లో. సో మనకు ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చింది చూడండి. సో తంబనేల్ వచ్చింది, జస్ట్ ఇమేజ్ లేకుండా తంబనేల్ వచ్చింది. 150 × 150 అంట. ఓకేనా. సో తంబనేల్ వచ్చింది. ఆల్రెడీ 100% ఇచ్చిన కాబట్టి 30%లో సెట్ అయిపోతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ తంబనేల్ బలం మనం ఏం చేద్దామంటే ఇమేజెస్ కావాలి మనకి, యూఆర్ఎల్ ఇచ్చేసాడు డైరెక్ట్ అంతే. యూఆర్ఎల్ ఇచ్చేసినాక సో యూఆర్ఎల్ ఇక్కడ యూఆర్ఎల్ రెడీ ఉంది, ఇమేజెస్ వస్తున్నాయి కన్ఫర్మ్ అయిపోయింది మనకు అక్కడ. సో ఈ పీ ట్యాగ్లో మనకి ఏం కావాలి, టైటిల్ కావాలి రైట్. సో ఈ డేటా రిమూవ్ చేసి మనం ఏం చేద్దాం, డాలర్ తీసుకొని కర్లీ బ్రేసెస్ తీసుకొని సిడీలో డేటాలో టైటిల్ ఏంటది సమ్ టైటిల్ అయినా టైటిల్ TITLE టైటిల్. సబ్జెక్ట్ చేయండి, డైనమిక్ డేటా వస్తుంది. సో ఇంకా డేటా రాలేదు మనకి. సమ్ థంబ్నెయిల్స్ వస్తున్నారు, ఇమేజెస్ వస్తలేవు. ఇది ఇమేజెస్, ఈ ప్లేస్లో ఇమేజెస్ వస్తాయి. మన రియల్ టైమ్ ఏపీఐ నుంచి ఇమేజెస్ వస్తాయి అంతే. ఓకేనా. టైటిల్ వస్తుంది, ఇమేజ్ వస్తుంది. టైటిల్ డిఫరెంట్ టైటిల్స్ వస్తుంది చూడండి. ఓకేనా. డమ్మీ ఏపీఐ కాబట్టి థంబ్నెయిల్ వస్తుంది, అది ఇమేజ్ వస్తలేదు. ఓకేనా, క్లియరా. సో ఇలా దీన్ని ఏం చేస్తారంటే మీకు చిన్న టాస్క్, ఫ్లెక్స్ మన కాన్సెప్ట్ తెలుసుగా అందరికీ ఫ్లెక్స్ కాన్సెప్ట్ తెలుసు కదా. రైట్. ఇదే ఏపీఐని కాల్ చేసి మీరు ఏం చేస్తారంటే నాకు గ్యాలరీ, ఇమేజ్ గ్యాలరీ లెక్క రావాలి. ఏది మనకి గ్రిడ్ అన్న వాడండి, మీరు ఏదైనా వాడండి. ఓకేనా. గ్రిడ్ అన్న వాడండి, ఏదైనా వాడండి. ఫ్లెక్స్ అన్న వాడండి. గ్రిడ్ ఈజ్ బెటర్ నాకు తెలుసుకుంటే అనుకుంటే, ఏది ఇమేజ్ గ్యాలరీకి. సో ఆ ఏపీఐ నుంచి వచ్చే డేటాని సేమ్ మనకేంది కార్డ్స్ ఒక ఇమేజ్ గ్యాలరీ లెక్క చూపించండి అంతే. ఓకేనా. సో 1 by 1 వస్తుంది కదా మనకి ఇప్పుడు రెస్పాన్స్. సో 1 by 1 బదులు నాకేంటంటే ఒక గ్యాలరీ లెక్క చేసి చూపించండి టాస్క్. సైడ్ బై సైడ్ 30% కాబట్టి 4 వస్తుంది అంతేగా. 3 4 12 యూనిట్స్. అంటే స్లైడ్ యూస్ చేయాలన్నా, స్లైడ్ లాగా సైడ్ బై సైడ్ రావాలి. ఇప్పుడు 30% ఇచ్చేది మనం 30% కాబట్టి 3 వస్తాయి. 3 వస్తాయి సారీ. సో 330 అంటే 3 వస్తాయి అంతే. 3 ఇమేజెస్ వస్తాయి నీకు. ఈచ్ రోల్లో నాకు 3 ఇమేజెస్ వస్తాయి. ఒక గ్యాలరీ లెక్క చేసి చూపించండి గ్రిడ్ వాడి, గ్రిడ్ సిస్టమ్ వాడి. ఓకేనా. బూట్ స్టాప్ వాడకంటే గ్రిడ్ సిస్టమ్ వాడండి, CSS. ఓకేనా. సో ఇది చేసేయండి, ఇది టాస్క్ రేపటికి. సో నేను ఇప్పుడే మీకు వీడియో అప్లోడ్ చేస్తాను, వెయిట్. అన్న మొన్నటిది కూడా వీడియో అప్లోడ్ చేస్తారా? అది మొన్నటి ద్వారా చెప్తే, అది మొన్నటి వీడియో చాలా లాంగ్ రికార్డ్ అయిపోయిందిరా, మర్చిపోయాను నేను. దాన్ని కట్ చేసేయాలి. ఓకేనా, కట్ చేసేస్తాను. ఓకే అన్న. ఓకేనా.